సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVR తో సాధ్యం. 2008లో ఆమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యేస్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నేనే చదివించాను మా విలేజ్లో. ఎగ్జామ్స్ లాస్ట్ మూమెంట్లో షీఈ్ క్యారింగ్ మేడం. పెళ్ళి 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. మన కట్నం డబ్బులు ఇస్తలేవు, మా దగ్గర తీసుకున్న అప్పు ఇస్తలేవు. సరే కట్నం అంటే నీ బిడ్డ పేరు మీద వేసుకో, ఏమైనా ఫ్లాట్లు కొనిచ్చుకో, నాకు సంబంధం లేదు. కానీ అప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర ఇచ్చాను కదా, మరి వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మా ఫాదర్ అయ్యి వచ్చిన వెంటనే మీ నాన్నగారు అడిగారు. ఎఫ్ఐఆర్ చేసేమంటే మదన్ మీద, నా మీద, డాడీ మీద వేశారు. అంటే ఇంకా మా 5 మెంబర్స్తో పాటు అదనంగా ఒక 10 మెంబర్స్ మీద కేసు రాశారు. లో వచ్చింది. 2016లో నా దగ్గరకు వచ్చి వేరే పర్సన్ తోటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని మీరు అరెస్ట్ అయిపోయారు. ఎంసీ క్లోజ్ అయిపోయింది. 498 నడుస్తుంది. వచ్చిన 2 డేస్కే సమ్ మెసేజ్లు చూసినా మేడం. ఏంటి బేబీ నన్ను వదిలిపెట్టిపోతావా నువ్వు, ఏంటిది మెసేజ్లు అని అడిగితే ఇవి మా తమ్ముడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసింది. ఎంతకాలం ఉన్నారండి ఆవిడతో పాటు? 2016 వచ్చింది, ఎంతకాలం ఉన్నారు? మళ్ళీ 17లో క్యారింగ్ వెళ్ళిపోయింది. ఆమె నాకేదో డౌట్ వస్తుంది, ఒకసారి టెస్ట్ చేయండి అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ ఉన్నది. హైదరాబాద్ ఉంటేనే నేను వస్తా అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. హైదరాబాద్ షిఫ్ట్ అయినాక ఒక 2.5 months తర్వాత మళ్ళీ కన్సీవ్. సిగ్గులేదు, పిల్లలు మంచి పేరు పడుకుంటే నోరు మూసుకోవాలి కానీ అడుగుతారు ఎవడని వాళ్ళ మదర్ అన్నారు. ప్రెగ్నెన్సీ మీదు కాదు అని తెలిసిన తర్వాత కూడా ఉందా? ఉన్నది. మళ్ళీ అబార్షన్ చేయించుకుందా? మళ్ళీ అబార్షన్ చేయించుకున్నది. అదే 2017లో మళ్ళీ నా మూలంగా సరే మళ్ళీ క్యారింగ్. ఇవేమీ అడగకుండా ప్రశ్నించకుండా ఆవిడతో కాపురం చేసి మీరు మళ్ళీ ఆవిడని ప్రెగ్నెంట్ చేశారు. నాకు ప్రాణ భయం ఉన్నది, నన్ను వెళ్తే చంపేశారు. మళ్ళీ సేమ్ రిపీట్. డాడీ నువ్వు మమ్మీని అనుమానిస్తున్నావు కదా, అది నిజమే, ఆ పర్సన్ ఈయనే, ఈ పర్సనే, నీకు తెలిసిన పర్సనే అని చెప్పింది. నేను ఒక ఆడపిల్లని, ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల, ఫస్ట్ నుంచి బాధలు పడుతూనే ఉంది. అంటే వీళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి ఆమెను ఈయన కలిసి ఫస్ట్ నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నది. మేము దొరకట్లేదు అని చెప్పి వెళ్ళి అత్తయ్య గారిని కొట్టుడు, పిల్లలు లేకపోతే పిల్లల పెద్దమ్మాయి చెప్పు తీసుకొని కొట్టంటే చెప్పు తీసుకొట్టి 14 సంవత్సరాల పాటు వీళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. పెళ్లి చేసుకుని పట్టుమని 1-2 సంవత్సరాలు కూడా హ్యాపీగా లేరు, కొట్టుకుంటూనే ఉన్నారు. వీళ్ళిద్దరి యొక్క డైనమిక్స్ ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్గా లేదు. ఇప్పుడు వచ్చేటటువంటి అంశం మనకు తెలియనటువంటి సీక్రెట్ ఏదన్నా ఉంది అంటే కనుక ఆ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఏం న్యాయం చేశారు అలాంటప్పుడు పిల్లల్నే కనుకోండి. నిజంగా వీళ్ళిద్దరూ చాలా పాపం మూట కట్టుకున్నారు. వరస్ట్ ఆఫ్ వరస్ట్ తల్లిదండ్రులు ఏంటి అంటే ఈ రకంగా పిల్లల్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నట్లు ఆడుకుంటుంటే నరకం కనిపిస్తుంది పిల్లలకి.
దీని గురించి ప్రతి ఫ్యామిలీ కోర్ట్ జడ్జి సఫర్ అవుతారు. మీ ఎదవ డ్రామాలకి, మీ ఆస్తి పంపకాలకి, మీ మెయింటెనెన్స్ల కోసం పిల్లల్ని బలిపశువులు చేయొద్దు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, నవీన్ కుమార్ గారు ఆయన ఇష్యూ చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. సో ఆయన ప్రాబ్లం ఏంటనేది కనుక్కొని చెప్తారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారండి? జనగాం డిస్ట్రిక్ట్ మేడం. చెప్పండి సార్, ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? నాకు ఒక ఫ్యామిలీ ఇష్యూ ఉంది మేడం, దాని గురించి వచ్చాను. చెప్పండి సార్. నా పేరు నవీన్ కుమార్ మేడం, మాది జనగామ డిస్ట్రిక్ట్. నాకు 2008లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year మా కాపురం సజావుగా జరిగింది. 2008లో అయింది. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ అండి? లవ్ కమ్ అరేంజ్. ఓకే. మా రిలేటివ్స్, మా అత్త కూతురి. ఓకే. మా అత్తయ్య కూతురి లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. 2008లో ఆమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 3 subjects ఫెయిల్ అయ్యి వస్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నేనే చదివించాను మా విలేజ్లో. ఓకే. 2000 పెళ్లి టైంకి ఆ అమ్మాయి మేజరా మైనరా? మేజరే మేడం. అప్పుడు అయిపోయిన తర్వాత 2008 ఎగ్జామ్స్ లాస్ట్ మూమెంట్లో షీఈ్ క్యారింగ్ మేడం. ఆ లోపల ఎగ్జామ్స్ కంప్లీట్ అని 2009లో డెలివరీ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఒక 6 monthsకి వచ్చింది మేడం. 6 monthsకు 21st ఏజ్ పంపించారు. మ్యారేజ్ కంటే బిఫోర్ మా ఫాదర్ ఒక 50,000 వాళ్ళకి అప్పు ఇచ్చాడు మేడం, మ్యారేజ్ కంటే బిఫోర్. తర్వాత ఆమె వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు, ఏంటమ్మా పెళ్ళి 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది, మన కట్నం డబ్బులు ఇస్తలేవు, మా దగ్గర తీసుకున్న అప్పు ఇస్తలేవు. సరే కట్నం అంటే నీ బిడ్డ పేరు మీద వేసుకో, ఏమైనా ఫ్లాట్లు కొనిచ్చుకో, నాకు సంబంధం లేదు. కానీ అప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర ఇచ్చాను కదా, మరి వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని మా ఫాదర్. అయ్యి వచ్చిన వెంటనే మీ నాన్నగారు అడిగారు. వచ్చిన 6 months తర్వాత, డెలివరీ వచ్చి 6 months తర్వాత వాళ్ళ మదర్ని అడిగాడు. ఇమ్మని కాదు, వాళ్ళ మదర్ని అడిగితే 1 monthలో మీ డబ్బులు మీకు ఇచ్చేసాని మా పాపకు జ్వరం వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడికి వాళ్ళ మదర్ చుట్టాలే కదండి, పెళ్ళి అయిపోయింది, మన కుటుంబం 50,000 అడగకపోతే ఏమైంది? ఏంటి సార్, మీ నాన్నగారు 50,000 అడగకపోతే ఏమైంది? కోడలు ఇంట్లోకి వచ్చేసింది, వేరే వాళ్ళ దగ్గర అప్పు ఇప్పించారు. మ్యారేజ్ కంటే ఒక 3 ఇప్పించారు, మ్యారేజ్ కంటే 3 years బిఫోర్ మేడం. అవును, 3 years ఏం చేశాడు? వన్స్ పెళ్ళి అయిపోయినాక మీ కుటుంబ సభ్యులు అన్ని సంవత్సరాలు ఆగుతారా 50,000కి? అడిగేసరికి నాకు ప్రాణభయం ఉన్నది, నేను కాపురానికి రాను అని మీ ఆవిడ అందా? ఆవిడ అన్నది. 2011లో నేను పాపను చూడడానికి వెళ్ళిన. ఎన్నిసార్లు పెద్ద మనుషులు తీసుకొని వెళ్ళినా నేను రాను, కాపురం చేయను, నాకు ప్రాణభయం ఉన్నది, వాళ్ళు నన్ను బాగా టార్చర్ పెడతారు అని 2011లో నేను మా పాపను చూడడానికి వెళ్ళిన. పాపను చూడడానికి విడిపోయారు. 2008లో మ్యారేజ్ అయింది మేడం. 9లో విడిపోయారా? 10లో విడిపోయిందా? 10లో మేడం. 10లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నాకు ప్రాణభయం ఉన్నది, నేను రాను అంటే 2011లో నేను పాపను చూడడానికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళా, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పాపను చూస్తే ఎందుకు వచ్చావు నువ్వు అని వాళ్ళమ్మ దౌర్జన్యం చేసింది. దౌర్జన్యం చేస్తే నేను 50,000 గురించే లేదు, పాపను చూడడానికి, కుటుంబ తగాదా అయిపోయింది. విడిపోవడానికి రీజన్ 50,000 గురించే విడిపోయినాం మేడం. అంటే ఆమె రీజన్ అయితే అది 50,000 అడుగుతారనే ఉద్దేశంతో 2011లో కేసు పెట్టింది. పోయి 498 కేసు పెట్టింది నా మీద, తమ్ముని మీద. మా తమ్ముడు చెల్లె భద్రాచలం దగ్గర బీటెక్ చేస్తున్నారు. తమ్ముని మీద, నా మీద, చెల్లె మీద. చదువుకున్నారు సార్ నవీన్ గారు? సార్ మీరేం చదువుకున్నారు? DMLT చేసాను సార్. ల్యాబ్ టెక్నీషియన్ ఉందా? అక్కడ ఉందా? ల్యాబ్ ఉందా ఊర్లో? ఉన్నా సార్. ఇప్పుడు నడిపిస్తున్నారా? లేదు సార్. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? మైనింగ్ దాంట్లో వేసారు. మైనింగ్ దాంట్లో. ప్రైవేట్ సార్. చెప్పండి. 2011లో కేసు పెట్టారు మేడం. కేసు పెట్టిన తర్వాత అక్కడ SI గారు పిలిపిస్తే ఎంక్వైరీ చేశాడు. ఇక్కడ ఏం లేదని తెలిస్తే SI గారు పట్టించుకుంటలేరని ACP సార్ దగ్గర, DSP గారి దగ్గరికి వెళ్ళింది మేడం. DSP గారు పిలిపించాక ఆమెను అరెస్ట్ చేస్తున్నాడు. అంటే సో ఇది జరిగింది సార్ అంటే, వీళ్ళ మీద కేసు ఫైల్ చేసి పంపించండి, చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు సార్, వాళ్ళ పరిస్థితి ఏంటంటే సార్ ఒకసారి ఆలోచించిన తర్వాత మా విలేజ్ MPP లేడీ ఒకసారి ఆమెను తీసుకొని ఎవరిద్దరు తీసేశారు. మా బ్రదర్ సిస్టర్ 498 వేసింది, MC వేసింది మేడం, మెయింటెనెన్స్ వేసింది. మెయింటెనెన్స్ DSP గారు సేమ్ ఇలాగే లాయర్ గారిని, డాక్టర్ గారిని కూర్చోబెట్టి DSP గారు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరి ఇక్కడ నేను కొట్టింది ఎక్కడ ఉన్నది, నువ్వు కట్నం ఇచ్చింది ఎక్కడ ఉన్నది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి అడిగిండు. మరి సరే ఓకే, డబ్బులు ఇయ్యారట, తీసుకుపోతారట, డబ్బులు ఓకే వదిలేసాయి, 50,000 వదిలేసాయి, తీసుకెళ్తారట వాళ్ళు పోతామంటే, లేదు నాకు ప్రాణభయం ఉంది, నన్ను నాడికి వెళ్తే చంపేశారు, నేను పోను అని అన్న తర్వాత DSP గారు డాక్టర్ లాయర్ గారిని, అక్కడ మున్సిపల్ కోర్టు ఉంది మేడం, పిలిపించి కౌన్సిలింగ్ తీసుకున్నారు ఆమెకు. నాకు ఇక్కడ నేను కొట్టినట్టు కానీ ఆయన ఇబ్బంది పెట్టినట్టు కానీ నీకు ఎక్కడ కనిపించలేదు కదా అని అనేసరికి మా రోడ్డు మీదకి వెళ్ళి ఈ పోలీసులు, ఈ లాయర్లు ఇట్లా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, అందుకే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయట్లేదని వాళ్ళ అమ్మాయి రోడ్డు వెంబడి ఊరుకుంటూ వస్తుంటే ACP గారిని ఈ తలకనపై మనకేంద్ర రూపాయి కేసు రాసి పంపితే వాళ్ళు FIR చేసేయమంటే మదన్ మీద, నా మీద, డాడీ మీద వేశారు. అంటే ఇంకా మా 5 members పాటు అదనంగా
ఒక 10 మెంబర్స్ మీద కేసు రాసింది. మా మేనత్త ఇంకా ఓవరాల్ గా 3 మెంబర్స్ మీద కేసు రిజిస్టర్ అయ్యింది. కేసు రిజిస్ట్రేషన్ అయింది. ఎంసీ కేసులో ఏమైనా ఆర్డర్ ఇచ్చారా మెయింటెనెన్స్? ఎస్ మేడం, ఆర్డర్ ఇచ్చారు. 1,75,000 ఇష్యూ అయింది. 1,75,000 మెయింటెనెన్స్. అవును మేడం. ఎవరికి ఎంత? ఈమెకు 2,500, పాపకు 2,000. అంటే అది కంటిన్యూ ఒక 2 years నడిచింది మేడం. 1 year annual ఇచ్చారు. ఎరియర్స్ చెప్పవసరం లేదు సార్. Hmm. ఆవిడకు 2,500, బాబుకు 1000, అంతేనా? 3,500 మెయింటెనెన్స్ పర్ మంత్. పర్ మంత్ 3,500 ఇద్దరికి. ఇద్దరు కలిపి 2 lakhs 3 lakhs అనేది ఎరియర్స్. మీరు కేసు వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ లో మనం 2 lakhs కెడితే ఎరియర్స్ క్లియర్ అవుతాయి. రెగ్యులర్ పేమెంట్ రెగ్యులర్ మంత్లీ 3,500. Yes, పేమెంట్. madam. అయితే నేను కాపురాన్ని తీసుకెళ్తాని మేడం గారికి సజెషన్ తీసుకున్నాను. తీసుకుంటే మేడం గారు సో అండ్ సో ఇట్లా జడ్జి గారికి అప్లికేషన్ పెట్టుకోండి, అప్లికేషన్ పెట్టుకుంటే ఏమన్నా మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి లోపు కోపం తగ్గిందేమో, ఏమన్నా కోపం కలుపుదాం. తగ్గిందో మాట్లాడతారంటే నాకేమొద్దు, నాకు మెయింటెనెన్సే కావాలి, నీకు చూడండి అంటే అట్లే జరుపుకుంటూ వచ్చింది మేడం. ఒక 1.5 year 2-3 years దాకా మెయింటెనెన్స్. అలాగే కోర్టు బైక్ ఆడవడం, మధ్యలో లాయర్ లేకపోవడం. 2015 దాకా వచ్చారు. 2014 దాకా వచ్చింది మేడం. ఓకే. 2014 దాకా వచ్చిన తర్వాత జడ్జి గారు అప్పుడు ఒక లేడీ గారు ఉండే, ఏంది ఈ కేసు ఇన్ని రోజులు ప్రొలాంగ్ అవుతుంది, మెయింటెనెన్స్ ఇష్యూ చేయండి సమ్ అమౌంట్ ఇష్యూ చేసింది. ఇష్యూ చేసిన తర్వాత ఈ డబ్బులు కట్టాలి బాబు అంటే, ఇంత అయితే నేను కట్టుకోలేను మేడం ఒకసారి, ప్రజెంట్ అయితే నా దగ్గర ఒక 50,000 ఒక 2 daysలో కట్టేశాను, మిగతా అంటే నాకు ఒక 10 days టైం ఇవ్వండి అని ఇన్స్టాల్మెంట్ లో కట్టొచ్చులేండి. ఓకే. అన్న తర్వాత లేదు మేడం 50,000 కదా, నాకు ఇప్పుడు మొత్తం కట్టాలి, మొత్తం ఇస్తేనే నేను వదిలిపెడతాను, లేకుంటే మరి నువ్వు మొత్తం కట్టకపోతే ఆయన జైలు పోతున్నామంటే జైలు పోయినా పర్లేదు అంటే 498 కేసులు వెళ్ళాను. ఎంసీలో కూడా 1 month వెళ్ళాను మేడం. 1 month వెళ్తే ఎరియర్స్ క్లియర్ అయిపోయినాయి. అయిపోయింది మేడం. మళ్ళీ వేసిందా? మళ్ళీ ఏమీ వెళ్ళలేదు, ఇంకా ఇలా అప్పటి వేయలేదు. 2016లో సో మీరు 1 రూపాయి కూడా బాబుకి కానీ తనకు కానీ కట్టలేదు. 498 లో పనిష్మెంట్ పడిందా? 498లో 5 days పనిష్మెంట్ పడిందా? లాస్ట్ కేసు 2020లో ఫైనల్ అయింది మేడం. ఆ, ఫాల్స్ కేసు కింద కొట్టేశారు. మరి నేను అన్నది అది 5 days స్టార్టింగ్ లో వెళ్ళారు. అదే అప్పట్లో 498 అప్పుడు అరెస్టులు ఉండేవిలేండి. కంప్లైంట్ ఇచ్చి అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి స్టేషన్ బెయిల్ ఇస్తున్నాను. మరి జైల్లో దేనుకున్నామండి? స్టార్టింగ్ లో అరెస్ట్ అప్పుడు అరెస్ట్ చేసి 498 వేగానే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఏమీ లేదు. ముందు అత్తమామల్ని ఈయన్ని అరెస్ట్ చేసేవాళ్ళు. అవన్నీ ఫాల్స్ కేసులని ప్రూవ్ అవుతూ రావడం వల్ల స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఒక 2015 నుంచి అనుకోండి. Yes, sir. మాక్సిమం 7 years 8 years 2016లో 1 month జైల్లో ఉన్నా అన్నారుగా. మెయింటెనెన్స్ కి ఎరియర్స్ కట్టకపోతే ఓకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2016లో అన్ఫార్చునేట్లీ మా ఫాదర్ యాక్సిడెంట్లో డెత్ అయ్యాడు. మా ఫాదర్ డెత్ అయిన తర్వాత ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళుండి మాట్లాడి, నువ్వు ఇంటికి పెద్ద కోడలు రాకపోతే బాగుండదు అలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే 2016లో వచ్చింది. వాళ్ళ అమ్మగారు మీకు ఏమవుతారు? చుట్టరికం. మా మమ్మీకి మేనత్త కూతురు. మేనత్త కూతురు. 2016లో మా ఫాదర్ డెత్ అయిన తర్వాత వచ్చింది. తర్వాత ఒక 1 month తర్వాత అందరూ పెద్ద మనుషులు మాట్లాడి నువ్వు రావాలి అది అంటే, ఇల్లు పొలం నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే నేను వస్తా అన్నది. ఎంత ఉంది పొలం? 1 acre మేడం. 1 acre. 1 acre. మీరు ఎంతమంది? ఇద్దరు మీ మేడం. బ్రదర్ ఒక ఉన్నాడు, బ్రదర్, మీరు ఉన్నారు, సిస్టర్ సిస్టర్ ఉంది, అమ్మ ఉంది. అమ్మ ఉంది. ఓకే. అయితే చేయాలంటే మామూలుగా ఏమన్నంటే మా బ్రదర్ ఉండి మీ కాపురం బాగుంటుందంటే అది కూడా నేను ఇచ్చేస్తాను, నా పాలకు వచ్చే 11 గుంటలు మా తమ్ముడు గవర్నమెంట్ జాబ్ మేడం, సెంట్రల్ గవర్నమెంట్, ఆ 11 గుంటలు కూడా నేను ఇస్తా, నాకు ఇబ్బంది ఏం లేదు అంటే 2016లో వచ్చింది. వచ్చింది 2016లో వచ్చింది. 2016లో నా దగ్గరకు వచ్చి వేరే పర్సన్ తోటి ఇల్లీగల్ ఎఫైర్ అప్పటికి పెట్టుకుంది. మీరు అరెస్ట్ అయిపోయారు, ఎంసీ క్లోజ్ అయిపోయింది, 498 నడుస్తుంది. 2016లో నా దగ్గరకు వచ్చింది. వచ్చిన 2 daysకే సమ్ మెసేజ్లు చూసినా మేడం. ఏంటి బేబీ నన్ను వదిలిపెట్టిపోతావా నువ్వు, వాడి దగ్గరికి మళ్ళీ ఎందుకు వెళ్ళావు అని మెసేజ్ చూశాను. ఏంటిది మెసేజ్లు అని అడిగితే ఇవి మా తమ్ముడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసింది. 11లో విడిపోయిన మీరు 16లో కలిసారు మరి. ఎస్ మేడం. అప్పటికి కూడా నేనేమలే 16లో అలా ఇక నేను అప్పుడు నాకు ఈమె పోయిన ఆవేశంలో కొద్దిగా డ్రింక్ అలవాటైంది మేడం. 2011లో నాకు డ్రింక్ అలవాటైంది, బాగా డ్రింక్ చేస్తుంది. తర్వాత 2016 ఈమె వచ్చిన తర్వాత మొత్తం అన్ని స్టాప్ చేశాను. ఓకే. స్టాప్ చేసి అక్కడ విలేజ్లోనే ఉన్నాం మేడం. ఆ నియర్ బైలో ఒక సిటీ ఉంటుంది, అక్కడికి నేను 15 kilometers నేను జాబ్కి వెళ్ళి వచ్చాను. ఆమె ఇంటి దగ్గర ఉన్నది, పాప అక్కడ చదువుకునేది. సో ఇక నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి ఇంట్లో మమ్మీ వాళ్ళతో ఏదో రకమైన గొడవ, ఏదో రకంగా అది గొడవ పెట్టుకొని ఎంతకాలం ఉన్నారండి ఆవిడతో పాటు? 2016 వచ్చింది, ఎంతకాలం ఉన్నారు? మళ్ళీ 17లో క్యారింగ్ వెళ్ళిపోయింది. అరే క్యారింగ్లో వెళ్ళిపోయింది. ఎస్. 2000 మెసేజ్లు రావడం ఇది అంటే మా తమ్ముడు అది మీకు ఇది అని. వచ్చిన 2 రోజులకే తెలిస్తే ఆ అమ్మాయితో ప్రెగ్నెన్సీ ఎందుకు తీసుకొచ్చారు? ఏంటి మేడం వచ్చిన 2 daysకే తెలిసింది ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అని. మళ్ళీ ప్రెగ్నెన్సీలు నాకేం కన్ఫర్మ్ అయింది. అది ఆ ఫోను ఇన్ని రోజులు వాళ్ళ బ్రదర్ వాడిండు, తర్వాత ఈమెకి ఇచ్చాడు మేడం. ఇచ్చిన తర్వాత మా బ్రదర్ వాడిండంటే మా పాప కూడా అన్నది ఇది మా మామయ్య వాడింది ఇన్ని రోజులు అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చేసిందంటే అవును కావచ్చు అని నమ్మేశాను. అదే నిజమై ఉండొచ్చుగా. ఏంటి సార్ వాళ్ళ బ్రదర్ కమ్యూనికేషన్ ఏమో అది, ఈ అమ్మాయి ఫోన్లో మీకు దొరికింది కాదా? అందుకే నేను ఏం అడగలేదు మీరేం మేడం. తర్వాత ఏమన్నా తెలిసిందా అమ్మాయికి? తర్వాత అలాగే ఊకే చిన్న చిన్న గొడవలు పెట్టుకొని నాతో గొడవ పెట్టుకొని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నేను హైదరాబాద్లో ఉంటాను, నీతో కాపురం చేస్తానంటే
పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి హైదరాబాద్కి వచ్చేసాం మేడం. మళ్ళీ మళ్ళీ ఆవిడ చెప్పినట్టు వాళ్ళు వింటున్నారా మీరు? హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చిన 3 మంత్స్కి నా ప్రమేయం లేకుండా మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. అప్పటికి 2 పిల్లలు మీకు. లేదు మేడం, ఒకతే పాప, పెద్ద పాప ఒకతే ఉంది. రెండోసారి ప్రెగ్నెన్సీ అప్పుడు వెళ్ళిపోయింది కదా. రెండోసారి ప్రెగ్నెన్సీ గొడవ పెట్టుకొని వెళ్ళింది మేడం. మీరు అన్నారు కదా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందని. ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం, 2017 లో ప్రెగ్నెన్సీ 2016లో వచ్చింది. నా దగ్గరకు వచ్చినప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చింది, తీయించుకున్నది. అది చెప్పాలి, స్కిప్ చేసి చెప్పలేదు మీరు. మేము ఆల్రెడీ బాబు పుట్టేశాడు అనుకున్నాం మేము. లేదు ప్రెగ్నెన్సీ తీసేయించుకున్నది మేడం. ఏది ఇంటికి వెళ్ళి అలిగి ఇంటికి వెళ్ళింది. అలాగే ఇంటికి ఏం వెళ్ళలేదు. నాకు అప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 రోజులు రెస్ట్ తీసుకొని వస్తాను, అబార్షన్ చేసుకొని వచ్చింది. కన్సీవ్ అయింది వెళ్ళిందని అన్నారు ఇందాక, అప్పుడు మేము కన్ఫ్యూజ్ అయ్యా. సర్లేండి. ఓకే. కన్సీవ్ వెళ్ళింది, అబార్షన్ చేసుకొని వచ్చింది. ఓవర్ బ్లీడింగ్ అవుతుందని ఇంట్లో పడుకున్నది. ఏమైందని నేను ఒక 2-3 హాస్పిటల్ తిప్పిన తర్వాత ఒక డాక్టర్ నుండి చెప్పారు, ఆమె నాకేదో డౌట్ వస్తుంది, ఒకసారి టెస్ట్ చేయండి అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ ఉన్నది. సారీ, నా తప్పైంది, అన్వాంటెడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాను నేనని చెప్పింది. సరే, నా విషయం కూడా ఎవరికి చెప్పలేదు. సరే, ఇప్పుడే వద్దు పిల్లలు అనుకుంటాను అన్నదని సైలెంట్గా వదిలేశాను. ఇక చిన్న చీటింగ్ మాటికి నేను ఆఫీస్కి వచ్చేసరికి మా మమ్మీతో మా మరదలతో, అప్పుడు తమ్ముడు మేము కలిసే ఉండేది మేడం. చిన్న గొడవలు పెట్టుకునేది. చిన్న గొడవలు పెట్టుకున్నాక హైదరాబాద్ గొడవ పెట్టుకుని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది. హైదరాబాద్ ఉంటానే నేను వస్తా అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. హైదరాబాద్ షిఫ్ట్ అయినాక ఒక 2.5 months తర్వాత మళ్ళీ కన్సీవ్. మరి అడిగాను, ఏంటిది, నేను కనీసం నీ దగ్గర కూడా రాలే, కన్సీవ్ ఎందుకు అయిందంటే కావాలని గొడవ పెట్టుకొని ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక 300 kilometers దూరంలో ఉంటారు. ఆ నైట్ ఫోన్ చేసి తెల్లారి 5 o'clock రప్పించింది. ఏంటి మా అమ్మాయికి నీ గొడవ అయిందట, ఏంటిది అంటే ఇది ముచ్చటంటే సిగ్గులేదు, పిల్లలు మంత్రి పడుకుంటే నోరు మూసుకోవాలి కానీ అడుగుతారు ఎవడని వాళ్ళ మదర్ అన్నారు. ఈ విషయం వాళ్ళకి 2017లో తెలుసు. 2017లో తెలుసు. ఆ ప్రెగ్నెన్సీ తోటి అలాగే కంటిన్యూ ఉన్నది. వాళ్ళ ఇంట్లో మగపిల్లాడు ఉన్నాడు కదా, మీ బామ్మరిదే ఎవరు ఉన్నాడు. అతనికి తెలుసా ఈ పంచాయతీ? ఇల్లీగల్ అఫేర్ ఉన్నది, అది తమ్మునికి తెలియదు మేడం. వాళ్ళ తమ్మునికి 2021లో చెప్పాను నేను. చెప్పిన తర్వాత కూడా జస్ట్ ఇప్పటికి కూడా సరే 17లో అక్రమ సంబంధం వెళ్ళిపోయిందా? అడిగితే వెళ్ళిపోలే మేడం. ఉన్నది చిన్న గొడవ పెట్టుకుంటా, అది కూడా అబార్షన్. ప్రెగ్నెన్సీ మీదు కాదు అని తెలిసిన తర్వాత కూడా ఉందా? ఉన్నది. మళ్ళీ అబార్షన్ చేయించుకుంది. మీరు అయినా కంటిన్యూ అయ్యాను. ఇక ఊర్లో తెలిస్తే పర్వతం. మా ఫాదర్ ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ మేడం. సాయంత్రం కొంచెం పొలిటికల్గా తిరిగేది. మా మదర్ అంగన్వాడీ టీచర్. సొసైటీ వెళ్తే పరువు పోతాను, నేను కూడా సైలెంట్ ఊరుకున్నాను. అదే 2017లో మళ్ళీ నా మూలంగా సరే మళ్ళీ క్యారింగ్ అది అలాగే ఉన్నది. చిన్న మీతో అయినటువంటి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆవిడ ఎందుకు తీయించుకుందండి? ఎందుకు తీపించేసుకుంది ఆవిడ? ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నా అని చెప్తుంది సార్. ఓకే. సో ఇప్పుడు మనకి లెక్క కరెక్ట్గా ఉండాలంటే మీతో జరిగినటువంటి ఒక ప్రెగ్నెన్సీ తీపించేసుకుంది, వాడెవరితోనో మీరు చెప్తున్నట్టుగా జరిగిన ప్రెగ్నెన్సీ ఒకటి తీపించేసుకుంది. ఇవేమీ అడగకుండా ప్రశ్నించకుండా ఆవిడతో కాపురం చేసి మీరు మళ్ళీ ఆవిడని ప్రెగ్నెంట్ చేశారు. ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకున్నది. అమ్మాయ ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకున్నది. గొడవ పెట్టుకొని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది 2017లో. 2018లో పాప పుట్టినప్పుడు నాకు కాల్ చేసింది. పాప పుట్టిందని కాల్ చేస్తే నేను వెళ్ళి చూసి వచ్చాను. ఇక అప్పటి నుంచి మళ్ళీ రాలేదు మేడం. ఎన్నిసార్లు పెద్ద మనుషులు కాదండి. ఇప్పుడు ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ అయిన తర్వాత మీరు కాన్ఫిడెంటా అంటే ఆవిడ ప్రెగ్నెన్సీ గురించి ఈసారి? కానీ అతని పిక్చర్ నుంచి డిసపియర్ అయిపోయాడు ఆ వ్యక్తి? లేదు మేడం. సరే, ఒక అక్రమ సంబంధం అన్నారు కదా, అతను ఇంకా కంటిన్యూ అవుతున్నాడు మేడం. నా స్టిల్ ఇప్పటికి కూడా ప్రెగ్నెన్సీ మీరే అని మీరు అనుకుంటున్నారా? అంటే నేను మెడికల్ ఫీల్డ్లో చేశాను కాబట్టి ఒకసారి మీట్ అయినా కూడా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను సైలెంట్గా. మీరే నమ్ముతున్నారు, మధ్యలో మేము డౌట్ ఎందుకు కానీ. ఓకే, నెక్స్ట్. అందుకే నేను దాని గురించి ఏం మాట్లాడలేదు మేడం. 2018లో పాప ఒకటి చూసి వచ్చాను. ఆ తర్వాత కాపురానికి 498 kg కొట్టిద్దరు కాపురాన్ని తీసుకెళ్తే నేను రాను అని చెప్పింది. ఇక అలాగే పోతుంది. 2019లో ఏంటంటే ఆల్రెడీ వచ్చి కలిసిన తర్వాత మళ్ళీ ఇంకా రాకపోవడానికి ఏంటి ప్రాబ్లం? నాకు ప్రాణభయం ఉన్నది. ఇంకేం ప్రాణభయం? సరే 50,000 పంచాయతీ అయిపోయింది. మరి నాకు ప్రాణభయం ఉన్నది. నన్ను వెళ్తే చంపేశారు. మళ్ళీ సేమ్ రిపీట్. సరే, తర్వాత అట్లా 2019లో పోయింది. 2 పిల్లలు ఉన్నారు మేడం. పిల్లల్ని పట్టించుకుంటలేని సఖి 2011లో వేసిన 498 కేసు 20 దాకా నడిచిందా? 20లో డిసప్పాయింట్ అయింది. ఆయన మధ్యలో కలిసి ఉన్నారు. 2019లో సఖి అని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. డివిసిల్ స్టార్ట్ అయినాయి. సఖి సెంటర్లో పెట్టింది. సఖి సెంటర్లో పెట్టినాక ఏంది ఇష్యూ అంటే సో అండ్ సో ఇష్యూ అంటే ఈ స్టోరీ అంతా మాకు చెప్తలేదు, నువ్వే పట్టించుకుంటలేవాట, బాగా తాగుతావాట, ఏం పని చేయవాట, అందుకే ఆమె కాపురానికి వస్తలేదు. చేసేవాళ్ళ మీరు? చేసేవాడిని. ఇంటి మెయింటెనెన్స్ రెంటల్ అవన్నీ మీరే చూసుకునేవాళ్ళ? నేనే చూసుకునేవాడిని. ఓకే. సఖి సెంటర్లో పెట్టింది. అప్పటికి ఆ కేసు ఏమైంది సార్? డివిసి కేసు కూడా రన్ అవుతుందా? లేదు, వాళ్ళు తీసేశారు. ఓకే. ఎప్పటిదాకా నడిచింది అది? 6 months నడిచింది మేడం. తర్వాత 2020లో 498 కేసు ఫాల్స్ అని డిస్మిస్ అయింది. నేను 2 times కాపురానికి రా అని నోటీసులు పంపించాను. 2 పిల్లలు ఉన్నారు కదా, అనవసరంగా ఎందుకు, సరే తప్పు
ఏదో ఒకటి సర్దుకుందాంలే అని పంపించాను. కాపురానికి రాలేదు మేడం. ఆ నోటీస్ ఒకటి నోటీస్ తీసుకుంది, ఇంకో నోటీసు తీసుకోలేదు. తర్వాత 21లో డైరెక్ట్ నేను డైవర్స్కి అప్లై చేశాను. అమ్మయ్య. ఫైనల్ డైవర్స్కి అప్లై చేశాను. కురుక్షేత్ర యుద్ధం కంటే డైవర్స్కి అప్లై చేస్తే ఆమె అటెండ్ కాలేదు. 2000 ఎక్స్పర్టీ డిగ్రీ ఇచ్చారు మేడం. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్? 22లో 22లో ఎక్స్పర్ట్ డిగ్రీ ఇచ్చారు. ఎక్స్పర్ట్ డిగ్రీ ఇచ్చిన తర్వాత అప్పటికి 2022లో మా పాప 9th క్లాస్. అంతకుముందు నిజామాబాద్లో చదివేది మేడం. తర్వాత ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయింది. హైదరాబాద్ షిఫ్ట్ అయినాక నాకు కాల్ చేసింది ఎవరు? పెద్ద పాప? పెద్ద పాప. డాడీ నేను ఇక్కడ హైదరాబాద్లో చదువుతున్నాను, ఇక్కడనే ఈ పలానా సో అండ్ సో అని చెప్తే నేను మమ్మీ తమ్ముడు అందరం వెళ్ళి కలిసిన తర్వాత ఒకరోజు పాప షాకింగ్ న్యూస్ చెప్పింది. డాడీ నువ్వు మమ్మీని అనుమానిస్తున్నావు కదా, అది నిజమే, ఆ పర్సన్ ఈయనే, ఈ పర్సనే, నీకు తెలిసిన పర్సనే అని చెప్పింది. ఎవరా పర్సన్? వీళ్ళ తమ్ముని వాళ్ళ ఫ్రెండ్. తమ్ముడు వాళ్ళ ఫస్ట్ నుంచి వాడు. ఫస్ట్ యాక్చువల్గా ఈ ఎఫ్ఐఆర్ అనేది 2014-15 నుంచే ఉందట. ఓకే. సో ఇప్పటికీ కూడా 21, 22 కూడా లైవ్లో ఉన్నాడు వాడు. లైవ్లో ఇప్పటికి స్టిల్ కూడా లైవ్లో ఉన్నాడు. అతనికి మ్యారేజ్ అయిందా మీకు తెలుసు? అతనికి మ్యారేజ్ అయిన 4 పిల్లలు. కూతురే చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎంత అండి మీ పాప వయసు? యాజ్ వి స్పీక్ నౌ ఇప్పుడు ఎంత ఆవిడ? నో ప్రజెంట్ 16 years. 16. చిన్నామే? చిన్నమే 7 years. 2018 18. years. సరే, తర్వాత ఏమైంది సార్? 2022లో చెప్పిన తర్వాత నేను డైరెక్ట్ వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళాను. ఆయన తెలుసు అన్నట్టు, వీళ్ళ ద్వారానే పరిచయం నాకు. అతని దగ్గర మేము చిట్టేసాం, 1 lakh చిట్టేసాం మేడం. వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్ కదా? తమ్ముడు ఫ్రెండ్ అని. రైట్. చిట్టేసిన తర్వాత పోయి అడిగాను, ఏమైంది చిట్టి డబ్బులు ఇవ్వమంటే మీ భార్య మీ అత్తమ్మ వచ్చి గొడవ పెట్టుకొని నా దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్లారా అని అడిగింది. ఎంత చిట్టు మీది? 1 lakh మేడం. అయితే అడిగితే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వైఫ్ వచ్చి అందరూ వచ్చి లొల్లి పెట్టుకున్నారు కదా నీతోటి, మరి 8 years నుంచి వాళ్ళ బిడ్డతో తిరిగి ప్రెగ్నెన్సీ అయితే ఏమంటలేరా నిన్ను అన్ని వాళ్ళ వైఫ్ ముందే అడిగిన నేను. అంటే అన్న కాళ్ళలో మా పరువు వస్తే నీ దండం పెడతాను, ఆమె కాళ్ళ మీద పడ్డది. ఎవరు పడ్డింది? వాళ్ళ ఆవిడ. 4 పిల్లలు ఉన్నారుగా. అన్న మా పరువు పోతుంది, ఇంకోసారి మీ భార్య జోలికి రాకుండా చూసుకుంటా అంటే అదే రోజు నేను వానికి 12:30కి పోయి అడిగాను మేడం. ఈవినింగ్ 4కి వెళ్ళి ఉప్పల్ పిఎస్లో నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది. ఎవరు? ఈమె నా వైఫ్, ఫస్ట్ వైఫ్. వాళ్ళ ఇంటికి వెళ్ళారా మీరు? ఎవరింటికి? అమ్మాయి వాళ్ళ ఇంటికి. ఇంటికి వెళ్ళకుండానే పెట్టిందా? అయితే నేను ఉప్పల్లో ఉంటాను, ఆమె కూడా ఉప్పల్లో ఉంటుంది. ఒకసారి మెట్రో ట్రైన్ లిఫ్ట్లో పోతుంటే నేను రోడ్ వెంబడి నడుచుకుంటూ పోతుంటే నాకు కనిపించింది, నన్ను ఫాలో అవుతుందని. ఎప్పుడు సెప్టెంబర్లో కనిపించాను మేడం. December 12కి పెట్టింది నా మీద కేసు. ఎటువంటి కాంటాక్ట్ ఏం లేదు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వచ్చేసి చేసుకోలేదు మేడం. అప్పటికి ఏ రాస్తుంది సార్ అటెంప్ట్ మర్డర్లో? అసలు మీరెక్కడ ఉన్నారు, ఆవిడ ఎక్కడ ఉంది, అసలు ఏం రాసింది అందులో? పెట్టేసరికి సార్ ఈయన వెనకాల తిరుగుంటాడు, ఉత్తనే పెట్టరు అటెంప్ట్ లేదు మేడం. ఎంతో కొంత బేసిక్ ఎవిడెన్స్ లేకుండా పెట్టరు. మెసేజ్లు పంపించారా? నేను మెసేజ్లు ఏం పంపించలేదు. తిడుతూ కానీ ఏదైనా ఏడుతూ పడుకున్నావు, ఆడితో పడుకున్నావని? లేదు మేడం. చూద్దాంలేండి. మరి ఆవిడ అన్ని చేసినా మీరేం అనుకుండా ఉన్నారండి? తిట్టకుండా అయితే అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే అప్పుడే కోపంతో నా ఫోన్ పలగొట్టాను మేడం. ఎవరితో? ఎట్లా? కిందేసి కొట్టాను నా ఫోన్, ఇంటి రూమ్లో కిందేసి కొట్టాను. ఏదో టెన్షన్ మీద కిందేసి కొట్టాను. మా తమ్మునికి కాల్ చేశారు, మా తమ్ముడికి మా అమ్మకి కాల్ చేశారు. ఎవరు? ఎస్ఐ, ఉప్పల్ పిఎస్ నుంచి ఎస్ఐ గారు ఫోన్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఫోన్ పగలగొట్టారా? లేదు బయట ఇంటికాడ. దీనికి వార్నింగ్ ఇచ్చి వచ్చిన తర్వాత టెన్షన్లో కింద పలగొట్టేశాను నేను. ఉప్పల్ పిఎస్ నుంచి మా బ్రదర్కి ఫోన్ చేశారు, మీ అన్నయ్య కలవట్లేదు, ఫాలో అవుతుండట అది ఇది అంటే. ఒక 4 days తర్వాత మా బ్రదర్ వచ్చి అన్న ఇట్లా ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చిందట, ఉప్పల్ పిఎస్ నుంచి రమ్మన్నట్టు వెళ్ళాను. ఇంద్రబాబు ఫాలో అవుతున్నట్టే. ఫాలో అవ్వడం ఏం లేదు సార్, ఇది సో జరిగిన స్టోరీ సార్. నేను ఈమె ఒక పర్సన్తో తిరుగుతాను, అతనికి ఎందుకు తిరుగుతున్నావని నేను అతనికి వార్నింగ్ ఇస్తే వచ్చి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిందంటే నువ్వు ఎక్కడ ఉంటావు అన్నాడు. ఇక్కడ ఉప్పల్నే ఉంటాను, నువ్వు అర్జెంట్గా ఫస్ట్ అయితే మా బ్రదర్ని మా అన్నయ్య ఇక్కడ కాలేదు మేడం. మరి అదే కంప్లైంట్ ఎవడమన్నా ఏదన్నా ఇవ్వచ్చు. టెన్షన్ పడింది, అది అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేశారని పెట్టడం కుదరదు, కంప్లైంట్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏమైంది? తర్వాత ఏమైంది సార్, మేము పెద్ద మనుషులలో మాట్లాడుకుంటా కేసులు ఏమవుతుందని వాళ్ళ బ్రదర్ అండు ఊరికి వెళ్ళినాక పెద్ద మనుషుల సమక్షంలో సో ఇదండి జరిగింది. ఇప్పటికి కూడా అన్నీ మర్చిపోయి, ఫస్ట్ నేను కూడా ఇంతకుముందు చేసినని మర్చిపోతా, ఆమెను కూడా పాత స్టోరీలని మర్చిపోయి ఇప్పుడు ఒక్కరు పోయి 2 పిల్లలు అయిండు. మీరు ఏం చేశారని మర్చిపోవడానికి? ఏంటి మేడం, నేను కొంచెం హెవీగా డ్రింక్ చేసేది మేడం. మీరు మానేసాను అన్నారు కదా ఆవిడ వచ్చాక 2016లో. మానేసినాను మేడం. మానేసినా కూడా ఇప్పుడు అదే చెప్పుకొని తిరుగుతుంది. ఇంకా పెద్ద మనుషులలో అదే చెప్పుకొని తిరుగుతాడు, డ్రింక్ చేస్తాడు, ఏ పని చేయడు అని అదే చెప్పుకుంటూ తిరుగుతుంది మేడం. అదే నేను చెప్పిన తర్వాత ఏమమ్మా మరి కాపురాన్ని తీసుకెళ్తారటంటే నేను పోను, వాడు చచ్చిన కిందికి వెళ్ళక వాడు నాకు శవంతో సమానం, నేను మాతో కాపురం చేయను అని చెప్పింది. ఎక్స్పర్ట్ ఆర్డర్స్ ఛాలెంజ్ చేసింది ఆ అమ్మాయి? చేయలేదు మేడం. డైవర్స్ కేసుని చేయలే. ఓకే అనేసరికి మరి నువ్వు ఓకే వాడు చనిపోయిన కిందకే లెక్క, మరి ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏం చేద్దామంటే పెద్ద పాప వాళ్ళ డాడీ కావాలంటే వాళ్ళ డాడీ కాడికి పోతా అంటుంది కదా, పోతానంటే పెద్ద పాపను పంపిస్తా, చిన్న పాప కదా నేనే తీసుకుంటాను అన్న తర్వాత
ఆమె అన్నది, వైఫ్ అన్నది, ఫస్ట్ ఆమె అన్నది. ఫస్ట్ టైం రెండో ఆవిడ ఉందా? అవును, ఎప్పుడు? 2023లో మేడం. ఎక్స్పర్టీ వచ్చింది. ఎక్స్పర్టీ వచ్చిన తర్వాత 1 year తర్వాత. అంటే వాళ్ళ పెద్ద మనుషులు ఉండి ఆమె లోకం అంతా లగ్జరీ లైఫ్ లోకం ఉంది, నీతో కాపురం చేయది, సపరంగా ఎక్కి ఆమె గురించి సార్, మీరు డైవర్స్ చేసింది ఎందుకు? ఆవిడ వద్దురా బాబు అని. ఎక్స్ పార్టీ ఆర్డర్స్ వచ్చినాక ఈ పంచాయతీ అంతా ఏంటి సార్? అంటే పోలీస్ స్టేషన్ కేసు, కాంప్రమైజ్, మళ్ళీ కలిసి ఉంటాం అంటాం. ఎందుకు ఇన్ని మాటలు? 22లో మా పాప వల్ల మేడం. పాపం తెచ్చుకుంటే అయిపోతుంది ఆ, కదా. పాప అన్నది, డాడీ కలిసి ఉందని డాడీ, తల్లి లేదు తండ్రి లేదు అంటే సొసైటీలో మమ్మల్ని చిన్న చూపు చూస్తారు డాడీ అనేసరికి పాప కోసం బెండ్ కావాల్సి వచ్చింది వాళ్ళ మేడం. అమ్మ అట్లా చేస్తున్నప్పుడు మీరేం మాట్లాడగలరు? ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకి ఫేవర్గా ఉంది, పిల్ల వస్తానంటే తీసుకొని వెళ్ళటం. కలవను అనే అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగి ఎవడో ఉంచుకున్న వాడి దగ్గరికి వెళ్ళి మీరు పైగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎంత జరిగినాక మళ్ళీ ఆ అమ్మాయిని తెచ్చుకుంటారా? ఇవే బ్లూ డ్రమ్ములు ఇవి అవి వీటికే మీరు వాళ్ళని చంపుతారు, వాళ్ళు వీళ్ళు చంపడం, ఎమోషన్స్లో జరిగే వ్యవహారాలు తప్ప క్రైమ్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి నమ్మసక్యంగా ఉండవు. ఓకే, తర్వాత 2023లో ఇంకో మ్యారేజ్ చేసుకున్నాను మేడం. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అది అరేంజ్ మ్యారేజ్. ఎలా వచ్చింది సార్ సంబంధం? ఏంటి మేడం? సంబంధం ఎలా వచ్చింది? FBలో చూసిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఆవిడ మేము ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్? ఆవిడ సెకండ్ మ్యారేజ్ మేడం. మీకు మ్యారేజ్ 2 years అవుతుంది. ఎస్ మేడం. ఇక్కడ ఏమైనా పిల్లలు ఉన్నారా? ఇక్కడ ఏం లేదు మేడం. ఆవిడేం చేస్తారు సెకండ్ వైఫ్? ఏం లేదు, హౌస్ వైఫ్ మేడం. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? నేను మైనింగ్ డిపార్ట్మెంట్లో ఎంత వస్తుంది? 16 నుంచి 18 వస్తుంది. సరిపోతుందా మరి? మీరు ఎంత ఇల్లు నడుపుకోవడానికి 16,000 ఈ రోజుల్లో 15,000 ఏ మూలక సార్? ఎందుకంటే అడ్జస్ట్ చేసుకుంటున్నాను అందుకే మేడం. కదా అమ్మాయి చెప్పేది, ఏం సంపాదించడం రెంటకి అయిపోతాయి ఇవన్నీ. కాదు మేడం, ఇతను DMLT చేశాడు, ఏం చేసినా కూడా మినిమం ల్యాబ్ టెక్నీషియన్ మీకు వస్తుంది కదా. అంటే ఎక్కడ కూడా నన్ను సరిగా జాబ్ చేసుకుని లేదు మేడం. ఎవరు చేయనివ్వలేదండి. ఇక్కడ మీ ఆవిడ చేసిన హెరాస్మెంట్ ఏమీ లేదు. ఆవిడ ఏదో అక్రమ సంబంధం పెట్టుకుంది తప్ప మిమ్మల్ని ఏమీ చేసింది లేదు. ఆవిడ అలిగి వెళ్ళిపోతుంది. కేసులు మేడం, ఈ 498 ఏదో ఒకటి కేసులు పెట్టడం వల్ల మాట్లాడతా. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ అయిపోయింది, మీ లైఫ్ అయిపోయింది, హ్యాపీగానే ఉంటున్నారు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఎవరికెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. 2024లో నేను నా భర్తతో కాపురం చేస్తాను, పెద్ద మనుషుల దగ్గరికి వచ్చింది. ఓకే, పెద్ద మనుషుల దగ్గరికి వస్తే నేను చెప్పాను ఆమెకు నాకు డైవర్స్ అయింది, ఆమె గురించి ఏది మాట్లాడాలనుకున్నా నేను లీగల్ నేర్చుకుంటా, మిగతా ఇంకేదన్నా ఉంటే చెప్పండి అంటే, మధ్యలో మీ అమ్మాయి కల్పించుకోలేదా నాన్న కలిసిపోండి అని? లేదేం కల్పించు ఓకే, అమ్మాయిని కల్పించుకోలేదు మేడం. ఇవి వచ్చారు, మేము మాట్లాడేది ఏం లేదంటే ఒక 1 hour ఉన్నారు. 1 hour తర్వాత వచ్చి ఇంటి తలుపులు తాళాలని వాళ్ళొకటి చైర్లు సామాన్ అంతా బయటేసి ఇప్పుడు మేము ఇంట్లోనే ఉంటాం, ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటా. అది రెంటెడ్ హౌసేగా? లేదు మేడం, అక్కడ మా విలేజ్లో మా మదర్ దగ్గర. మా మదర్ ఇప్పుడు దగ్గర కాదు, ఒక్క నిమిషం నవీన్ గారు, ఏం కావాలి ఆ అమ్మాయికి? ఏం కావాలి అసలు? ఏం కావాలి అమ్మాయి? మీకు ఆ అమ్మాయి వద్దు, ఆ అమ్మాయికి మీరు వద్దు. ఓకే, ఎక్స్ పార్టీ డైవర్స్. అసలు డైవర్స్ తీసుకున్న తర్వాత యుద్ధం కొనసాగుతుంది ఏంటండి? అసలు నాకు అర్థం కావట్లేదు. అది నాకు అర్థం కావట్లేదు సార్, ఏమెందుకు అమ్మాయి ఇప్పుడు వస్తుందో. ప్రెసెంట్, ఒక్క నిమిషం, ప్రెసెంట్ ఆ అమ్మాయి ఏ విధంగా మిమ్మల్ని హెరాస్ చేస్తుంది? ఆ అమ్మాయి హెరాస్ చేస్తుందనే కదా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మీ ఇద్దరి మధ్యన ఏం గొడవ లేదు కదా? లేదు. ఇప్పుడు మీకు మీ మిస్సెస్ మధ్యన లేదు సార్. ఏ విధంగా ఆ అమ్మాయి మిమ్మల్ని హెరాస్ చేస్తుంది? ఏ రైట్ ఉంది ఆ అమ్మాయి హెరాస్ చేయడానికి? ఇంటి మీదకి వచ్చింది మేడం. ఇంటి మీదకి వచ్చిన తర్వాత పెద్ద మనుషులు ఏం చేశారంటే పిల్లల గురించి మాట్లాడదామని ఒక 35 days మా మమ్మీని ఇంట్లో నుంచి బయటికి పంపించి ఆమెను 35 days ఇంటి నుంచి తీర్మానం చేసిండ్రు. పిల్లల గురించి మాట్లాడదామని తీర్మానం చేసిండ్రు. ఆ తీర్మానం చదవకుండా మాతో సైన్ తీసుకొని ఆమె కూడా ఇంట్లో ఉండేటట్టు, ఆమె కూడా ఇంట్లో ఉంటుంది, నీకు నచ్చినప్పుడు వచ్చి కాపురం చేయండి. జడ్జిల కంటే మీ ఊరు పెద్ద మనుషులు గొప్ప. డైవర్స్ అయిన అంటే తర్వాత కోర్టు నుంచి ఇట్లా నాకు విడాకులు వచ్చినాయంటే ఆ లాయర్లు ఎవరిని అడిగి ఇచ్చింది, ఆ లాయర్ ఎట్లా నీకు ఎవరిని అడిగి విడాకులకు అప్లై చేసిండు, ఆయన లాయర్ అయినా ఈ క్వశ్చన్ లేచిండు. ఎవరు మీ ఊరు పెద్ద మనుషులు? పెద్ద మనుషులు. ఎక్కడున్నారండి? సూపర్ పెద్ద మనుషులు అయితే. ఏ దేశంలో ఉన్నారండి? వీళ్ళు కొత్త కోట ఇక ఆమె పెట్టారు. ఇంట్లో ఉంటుంది, ఆ? అప్పుడప్పుడు వస్తుంది పోతుంది, మా అందరినీ ఇంట్లోకే బయటికి వస్తే గొడవ. సీరియస్లీ? ఎస్ మేడం. అయితే 2025లో మా ఫాదర్ది 10 years చేద్దామని ఊరికి వెళ్ళాం మేడం. ఆ. ఊరికి వెళ్ళినప్పుడు మేము పాపని రాను, అయితే డాడీ మమ్మీ ఫీజు కట్టట్లేదు ఇబ్బంది పెడుతుంది అంటే, సరే నాన్న నేను ఇస్తారా నువ్వు రా అని చెప్తే వస్తాను డాడీ అని. తర్వాత అదే రోజు ఫోన్ చేస్తే మీరు రావట్లేదు డాడీ అన్నది. ఆ రోజు నైట్ వచ్చింది, నైట్ 10:30కి ఇంటికి వచ్చింది మేడం. ఎవరు వచ్చారు? ఫస్ట్ ఆవిడ ఆ. పిల్లల్ని తీసుకొని వచ్చింది నైట్ 10:30కి. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు, అసలు నీకు ఇంట్లో ఏం హక్కు ఉందని వచ్చినావు అంటే, నాకు పెద్ద మనుషులు రాసిస్తే నీ ఇంట్లోనే ఉంటా అంటే, మరి పెద్ద మనుషులు ఏమన్నా. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుందా? అవును. కాదు, వాడు డిసప్పియర్ అయ్యాడా? ఏజ్ మేడం. వాడు గడ్డి పెట్టారు కదా, వాడు వెళ్ళిపోయినట్టేనా పిక్చర్లో? లేదు లేదు, వాడు ఉన్నాడా? ఉన్నాడు స్టిల్. నవంబర్లో కూడా నాకు కనిపించాడు. కాదు, వాడితో ఉన్నాడా అంటే బతుకున్నాడా అని కాదు సార్. సంబంధం మీ ఉందా? ఆవిడతో సంబంధం ఉందా? సంబంధం ఉందా? చూశాను, ఉన్నాయి సార్. మరి ఏంటి అక్కడ సంబంధం పెట్టుకుని ఇక్కడ పార్ట్ టైం ఏంటి? అసలు ఆవిడ ఎవరు? అంటే ఇప్పుడు- ఫోటో ఒకసారి చూపిరా.
అంటే ఇప్పుడు పెద్ద మనుషులు ఏం చేస్తున్నారంటే మా దగ్గరికి న్యాయం కోసం వచ్చింది కదా, మేము ఏదో ఒకటి న్యాయం చేయాలి ఉంటుంది. అసలు మమ్మల్ని నుంచి ఏం సరే, మాట్లాడలేదు. మీ ఊర్లో 2 గ్రూపులు ఉంటాయి. ఆవిడ వాళ్ళ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు ఏదో ఇచ్చారు. మీరు కూడా ఓ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఓ శాసనం రాసేస్తారు. ఇక లా అండ్ ఆర్డర్, కాన్స్టిట్యూషన్స్ ఇవేనా వద్దు, చక్కగా పెద్ద మనుషుల దగ్గర కూర్చుంటే అయిపోద్ది. 2025లో మా ఫాదర్ ఇట్లా 10 years చేద్దామంటే వెళ్ళాం మేడం. వచ్చింది నైట్ 10:30కి వచ్చింది. నువ్వు ఎందుకు వచ్చావు, ఇప్పుడు నీకేం అవసరం అని వచ్చినావు, అసలు నీకేం రైట్స్ ఉన్నాయని వచ్చినాడికి అంటే నాకు పెద్ద మనుషులు రాసి ఇచ్చారంటే, అంటే పెద్ద మనుషులు ఏమని రాసి ఇచ్చారు, మండే నుంచి ఫ్రైడే వరకు అక్కడ హైదరాబాద్లో కాపురం చేయి, ఫ్రైడే సాటర్డే సండే నా దగ్గర కాపురం చేయమని రాసి ఇచ్చారా అని అంటే వాళ్ళ తమ్మునికి ఫోన్ చేసింది అన్నమాట. శేఖర్ నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు, గొడవ పెడతాను కొడతాను అని. పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? వన్స్ డైవర్స్ అయిపోయినాక అమ్మాయి ఆ సరౌండింగ్స్ కి రావడానికి కూడా లేదు, పోలీసులకు కోర్టు ఆర్డర్ లేకుండా. అదే రోజు ఆమె వాళ్ళ తమ్ముడు చేసిన తర్వాత 100 డయల్ చేసింది. మా అత్తయ్యను మా హస్బెండ్ నన్ను ఇంట్లోకి అరెస్ట్ చేస్తాను, ఇంట్లోకి రానివ్వట్లేదు. చెప్తారు కదా డైవర్స్ వచ్చినాయి అంటే పేపర్ లో. అయితే కానిస్టేబుల్ ఉండి ఈ నైట్ 10 గంటలకు గొడవ ఎందుకమ్మా, మీరు ఉండి వేరే ఇంట్లోకి ఎక్కడన్నా ఉండండి. కానిస్టేబుల్ చెప్పాడు వేరే ఇంట్లో ఉండు. కానిస్టేబులే చెప్పాను మేడం, వేరే ఇంట్లో ఉండండి. ఇప్పుడు ఈ నైట్ ఇప్పుడు ఆమె ఏదో ఒకటి అంటే మీరు ఏదో ఒకటి అంటారు, గొడవ అవుతుంది అంటే వెళ్ళిపోయినాం మేడం. నైట్ 1 o'clock వాళ్ళ తమ్ముడు ఒక 6 రౌడీలను తీసుకొని అక్కడికి వచ్చింది. ఇప్పుడు రండి మాట్లాడదామని మా మాట్లాడడానికి లేదు మేడం. ఒక 6 రౌడీలను తీసుకొని వచ్చి మీద దౌర్జన్యం చేశారు. మా పాప ఏం చేసింది, మా సిస్టర్ని చెప్పి తీసుకొని కొట్టింది. చెప్పి తీసుకొని కొడితే లేడీస్ కొట్టుకుంటారు. మీ సిస్టర్ ని కొట్టిందా మీ అమ్మాయి? ఎందుకు గొడవ రెచ్చగొట్టాలని. మీ పాప మీకే Yes, madam. ఫేవర్. అక్కడ వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది, ఇక్కడ నాకు ఫోన్ చేసి డాడీ నన్ను ఇబ్బంది పెడతారని నాకు చెప్పి మహానటి. ఓకే, చిన్నపిల్ల ఏమి అనలేం. చెప్పి తీసుకొని కొట్టేసరికి మా చెల్లె మా పాపను కొట్టింది. వాళ్ళిద్దరూ కొట్టుకుంటే బయటకు వెళ్ళిండ్రు. వాళ్ళ తమ్ముడు ఏం చేసిండు, వెనక నుంచి మా అమ్మ మీద ఇంతలా రాయి ఎత్తేసిండు. జస్ట్ మా అమ్మ కాలు స్కిడ్ అయ్యేసరికి ఇట్లా రాసుకుంటూ వెళ్ళింది. ఎవరు మీ అమ్మగారికి? మా అమ్మగారికి రాసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇదంతా మీ నాన్నగారు 10th anniversary రోజు. ఎస్ సార్, అంటే తెల్లారితే 10th anniversary తెలియండి. అదే నైట్. మీరు చెప్తున్నవన్నీ నిజాలేనండి. ఎస్ మేడం. ఇప్పుడు మీ ఆవిడతో మాట్లాడితే ఫస్ట్ వైఫ్ తో ఇప్పుడు లైవ్ వీడియోలు కూడా ఉన్నాయి మేడం. వాళ్ళు అమ్మాయి ఇవన్నీ చెప్తుంది. ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ సతీమణి, ఇప్పుడు భార్య, ఈవిడ పరిస్థితి ఏంటి? ఆవిడ ఓకే సార్. ఈవిడ ఓకే అంటే ఏ విధంగా ఓకే? ఇంత యుద్ధాలు జరుగుతుంటుంటే ఇంట్లో ఆవిడకి ఓకే ఎలా అవుతుంది? వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ప్రశ్నిస్తారు. అసలు ఆ అమ్మాయి రైట్స్ ఏంటి? ఇంకా మీ గొడవలు పెళ్లికి ముందు ఉన్నాయి, పెళ్లి తర్వాత ఉన్నాయి, విడాకులు అయిన తర్వాత ఉన్నాయి, ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మీరు మీ ఆవిడ అప్పుడు ఏం మాట్లాడలేదా? నువ్వు ఎందుకు వచ్చావు, మీరు ఎలాగో మాట్లాడలేదు, మీరు ఎలాగో తిట్టట్లేదు, పోనీ ఆవిడ కూడా మాట్లాడలేదా డివోర్స్ అయ్యాక ఎందుకు వస్తున్నావు అని చెప్పి? ఆవిడ లేరా అప్పుడు ఇంట్లో? ఎవరు ఉన్నారు? ఉన్నదా అమ్మాయి? ఇక మమ్మీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మమ్మీ వాళ్ళు మేము మాట్లాడుతున్నాం కదా, ఆమె ఏమి ఎంటర్ కాలేదు. మరి వీళ్ళెవరూ మాట్లాడలేదుగా. అదే రోజు గొడవ అయిన తర్వాత ఏమైంది? హాస్పిటల్ నెక్స్ట్ డే రండి పోలీస్ కానిస్టేబుల్ అన్నాడు. ఆ కథ ఏమైందో చెప్పండి. స్టేషన్కి వెళ్ళినాం. వెరీ గుడ్. స్టేషన్కి వెళ్ళి ఇట్లా కంప్లైంట్ ఇస్తామంటే వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకొని వస్తున్నాడు అండి. ఆ రోజు మా బ్రదర్ ఉన్నాడు, మా మరిది నా మీద చేసిండు, నన్ను కొట్టిండని మా తమ్ముడిని ఇరికించింది. మా తమ్ముడిని మా బాబు మీద కేసు పెట్టింది. కేసు పెట్టేసరికి మీ మీద కూడా కేసు ఫైల్ చేయమంటాను, ఇద్దరి మీద FIR ఫైల్ చేస్తాను ఎస్ఐ గారు అడుగుతారు. మాకు పెద్ద మనుషులు రాసి ఇచ్చారు సార్. పోలీసులు పెద్ద మనుషుల జడ్జిమెంట్లు ఎందుకు ఒబే చేస్తారండి? మీరు డైవర్స్ పేపర్ చూపించాలి కదా. చూపించిన మేడం, చూపించిన పెద్ద మనుషుల లీడర్షిప్ అన్నారా? పెద్ద- ఏ పోలీసులు ఏ పోలీస్ స్టేషన్ చెప్పండి నాకు, ఇప్పుడు మాట్లాడతాను. కొడకన్ల పోలీస్ స్టేషన్ మాట్లాడించండి. ఏఎస్ఐ అన్నాడా? డైవర్స్ చేసిన తర్వాత మీకు పెద్ద మనుషులు మీ ఫస్ట్ వారితో కలిసి ఉండమన్నారు, ఆ ఇంట్లో ఉండమని మీకు పోలీసులు చెప్పారా? ఎక్కడ వెళ్ళలేదండి. ఇప్పుడు పోలీసులు అంటే పోలీసులు ఆ ఇంట్లో ఉండమని మీ వైఫ్ కి చెప్పారా? చెప్పలేదు మేడం. మీరు ఏ విషయం క్లారిటీగా అంటే మాట్లాడారు? మీరు తీర్మానం ఇచ్చినందుకు ఆమె ఇంట్లో ఉంటుంది, ఇట్లా చేస్తాను. మరి ఏంది పరిస్థితి అంటే పెద్ద మనుషులు ఎస్ఐ గారికి ఏమన్నారంటే, సార్ ఇంకోసారి మేము రానివ్వము, ఎవరు అమ్మాయిని? ఆ అమ్మాయిని ఇంట్లోకి రానియమన్నాడు. అన్న తర్వాత కూడా ఇప్పుడు 3 times వచ్చింది. అది వేరే. పెద్ద మనుషులు పంచాయతీలు పనికిరావు అనేది క్లారిటీ వచ్చింది. మీకు ఎస్ఐ కూడా చెప్పాడు, మీరు ఎవరు జడ్జిమెంట్లు ఇవ్వడానికి పక్కకి వెళ్ళండి అని. సరే సార్ ఇంకోసారి ఎట్లాంటి బోడి పెత్తనాలు చేయమని పెద్ద మనుషులు అన్నారు, అంతేనా? నుంచి రానివ్వం అన్నారు. వాళ్ళు సైడ్ అయ్యారు, ఆ జడ్జిమెంట్ సైడ్ అయ్యింది. మీ వైపు అయినా లెక్క చేయకుండా వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న వాటికి మొన్న ఇప్పటికీ వస్తూనే ఉంది. పోలీస్ స్టేషన్ లో కేసులే వేసారు. నస తప్ప ఏమీ లేదు ఇందులో. అంటే మధ్యరాత్రి కొట్టడానికి వస్తే నా హ్యాండ్ ఇరిగింది, మా మమ్మీకి తలకాయ కలిగింది. అయినా మీ కేసు తీసుకోరు, అలాగే వాళ్ళు వేసిన కేసులు తీసుకోరు. ఈ నస మీకు నడుస్తానే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన సెకండ్ వైఫ్ అయితే మీ కష్టాలు పడతానే ఉంది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చారంటే మొన్న రీసెంట్ గా ఒక 3 months బ్యాక్ మా పాప ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. పెద్ద అమ్మాయి వాళ్ళు హరాచి చేసి వెళ్ళిపోయిందా, వాళ్ళు దాచిపెట్టారో తెలియదు. తెలియకుంటే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేశారు పోచారం PS నుంచి ఎస్ఐ గారు ఫోన్ చేశారు, మీ అమ్మాయి మిస్ అయింది, మీ దగ్గరకు వచ్చిందని. నా ఫోన్ పని చేయకుంటే అసలు మీ అమ్మాయితో మాట్లాడుతున్నారు? ఎంత పెద్ద పంచాయతీ పెట్టిన అమ్మాయిని మాట్లాడుతుంది, మీతో మాట్లాడుతుంది. మీ అమ్మాయి వెళ్ళిపోయింది, మీ దగ్గరికి వచ్చిందట, ఇట్లా వచ్చి కంప్లైంట్ ఇచ్చారంటే మా మదర్ ఉంటే నా దగ్గర రాలేదు, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నట్టే, మా అబ్బాయి నా కాంటాక్ట్లో లేడు, మాకు తెలియదు అన్నారు. మధ్యరాత్రి 12 o'clock
పోలీసులను తీసుకొని వాళ్ళ దగ్గర ఉంటారని కానిస్టేబుల్ తీసుకొని మా చెల్లె వాళ్ళ ఇంటికి సోదాకు వచ్చింది. 12 గంటలకు వస్తే మా బాబాయ్ ఆయన తిట్టడం, ఈ నైట్ 12 o'clock ఏందండి పిటిషనర్ని పట్టుకుని మా ఇంటికి వచ్చేది ఏందండి అని మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్నాడు. అంటే మైనర్ అమ్మాయి కాబట్టి ఎవరో మైనర్ కాబట్టి తండ్రి సంరక్షణ ఉండాలి, సో ఎవరో ఒకరు ఉండాలంటే తర్వాత ఆ రోజు 3 o'clock పాప మా మదర్కి ఫోన్ చేసింది. నానమ్మ నేను ఇక్కడ హన్మకొండ బస్ స్టాండ్లో ఉన్నాను, నన్ను ఇట్లా టార్చర్ పెడతారు, చిత్రహింసలు పెడతారు, నేను ఉండను, అందుకే ఇంట్లోకి పారిపోయినా, నేను ఆమెకు ఉండు ఎవరు ఇష్టం. నుంచి పారిపోవడం ఎందుకు? మీకు ఫోన్ చేసి మీ దగ్గరికి వచ్చేయచ్చుగా. అదే. అంత తెలివితే అట్లా ఎందుకు ఎవరు అమ్మాయికి? పెడుతున్నారు టార్చర్? వాళ్ళ అమ్మును వాళ్ళ మామ మొన్న రీసెంట్గా వాళ్ళ మామ ఇంట్లో ఫ్రెండ్స్ తోటి పార్టీకి ఏదో బర్త్డే ఫంక్షన్ ఉంటే వెళ్ళిందట. 5 o'clock వచ్చేది, 7 o'clock వచ్చిందట. ఎక్కడికి వెళ్ళావని బెల్ట్ తీసుకొని కొట్టి బూట్ కాలు తోడుదన్నట ఫోన్ చేసి చెప్తుంది. మా ముందు మా నటిస్తుంది. మీ అమ్మాయి ముదురు తెలివితేటలు మాకు అర్థం అవుతున్నాయి. ఏ పని చేసిందో మామ, ఇప్పుడు నువ్వు లేవు అక్కడ, మేనమామ కంట్రోల్ పెట్టాలి, పెట్టాడు. ఇగో ఇట్లాగే ఉంటాయి భార్యాభర్తలు విడిపోతే. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ టీనేజర్స్ ఇది ఒక డ్రామా. వాళ్ళకి ఫుట్బాల్ ఆడుకుంటారు పేరెంట్స్ని, వాళ్ళ క్యారెక్టర్లే పోతాయి. విడిపోయేటప్పుడు ఒక 100 సార్లు ఆలోచించండి. చెప్పండి. ఆవిడ దృష్టిలో ఆవిడ వాడుకుంటుంది, మీకు అవసరం వచ్చినప్పుడు మీరు వాడుకుంటున్నారు ఆ పిల్లని. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ తోటి మాకు ప్రాణహాని ఉందా? ప్రాణహాని మేడం. పోలీస్ స్టేషన్లో మీ అడ్వకేట్ ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఉన్న ఇన్సిడెంట్లు అన్ని పెట్టి. ఇప్పుడు పెద్దమ్మాయి ఎక్కడ ఉంది నవీన్ గారు? వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గరే ఉంది. మళ్ళీ అక్కడే చేరింది ఆ అమ్మాయి. అక్కడే చేరింది. మీ దగ్గరకు వచ్చేస్తానని అనట్లేదు? వచ్చేస్తా అని మాతో చెప్తుంది. అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడే, ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడే మీ అమ్మాయి మీకు ఫోన్ చేస్తుంది. పెళ్లి మిగతా టైంలో స్టేషన్లో చేయదు. కంప్లైంట్ అయినా అంటే సరే ఈసారి డాడీ అంటుంది, ఇవ్వట్లేదు. సరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ నష్టం జరుగుద్దో పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం, సర్దుకోవడం, మీ పని ఏదో మీరు చూసుకోవచ్చు. ఎందుకు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఈ నష్టం ఎందుకు మీకు? ఎవరింట్లో? మీకు డైవర్స్ వచ్చినాయి, అయిపోయాయి. పెద్ద మనుషులు ఏదో పిలిచారు, అది క్లియర్ అయిపోయింది. 4 పీకారు, అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మీ సెకండ్ వైఫ్తో మీరు ప్రశాంతంగా ఉంటే అప్పుడప్పుడు ఏదో న్యూస్ జరిగిద్ది, దాని మీద అడ్వకేట్ చూసుకుంటారు, పోలీసులు చూసుకుంటారు. దీన్ని ఎందుకు ఇంత రోజు అమ్మాయి ఏం చేస్తుంది, వస్తుందా రాదా, భార్య ఏం చేస్తుందా, వస్తుందా రాదా, ఇంటి మీద బామ్మర్ది ఏం చేస్తాడు, వస్తాడా, 4 వేసుకొని రారా, ఇదెందుకు ఇంత ఆలోచిస్తున్నారు మీరు? మీకు మీ ఫస్ట్ వైఫ్ మీద ఏమన్నా ఫీలింగ్స్ ఇప్పటికీ ఉన్నాయా? లేవు, ఫుల్ స్టాప్. మీ పెద్ద అమ్మాయి మీద మీకు ఏమన్నా అమ్మాయి కావాలి అనేటటువంటిది ఉందా? ఆ అమ్మాయి అక్కడ హెరాస్ గురవుతుంది, తల్లిలాగా లైఫ్ నాశనం అవుతుందేమో అని ఆ అమ్మాయిని సేవ్ చేయాలనుకుంటున్నారు? మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన సెకండ్ వైఫ్ మీద మీకేమీ లేదా? ఉన్నది మేడం. ఏమంటండి, ఏమన్నా ఉందా? మాకే కోపం వస్తుంది. సెకండ్ వైఫ్కి రావాలి అసలు. ఏంది తింగరగాడిని ఎట్లా పెట్టుకుని కవర్ చేస్తున్నామని సెన్స్ ఉందా? ఉన్నప్పుడు భార్య క్యారెక్టర్ లేదని అంటున్నారు, క్యారెక్టర్ లేని భార్య కావాలంటున్నారు. కూతురేమో ఒకసారి నాకు ఫేవర్, ఒకసారి అమ్మకి ఫేవర్ అంటున్నారు. వాళ్ళు వద్దు అనుకుని డైవర్స్ చేశారు, వచ్చేసింది. అయినా ట్రై చేశారు, రాలేదు. వన్స్ మీరు పూర్తిగా క్లోజ్ అయిపోతున్నారు, వేరే అమ్మాయిని చేసుకొని అని తెలిసినాక ఆవిడ వచ్చినాక మిమ్మల్ని నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చి విత్ క్యారెక్టర్తో వచ్చి మీ పక్కన కూర్చున్నప్పుడు ఆవిడకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి సెకండ్ వైఫ్కి. ఈ అమ్మాయిది చిన్న నసలు కొన్ని రోజులు జరుగుతాయి, ఆ నసలేవో క్లియర్ చేసుకోవాలా, ఊరుకోవాలా. స్టిల్ ఇప్పటికీ తవ్వుకుంటున్నారు మీరు ఇదే పనిగా. సంపాదించేది పావల, పంచాయతీలు 100. సరే ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు నా అడ్రస్ తెలుసుకోవడానికి ఏదో ఒకటి పాపని ఎర్రగా వాడుతుండ్రు, లేకపోతే అక్కడికి వెళ్ళి మా మమ్మీని అరెస్ట్ చేసి చేయొచ్చు కదా సార్, మీ చేతిలో ఉంది ఆయుధం, ఫోను. అంటే ఇంటికి వెళ్ళి మమ్మీని అరెస్ట్ చేస్తాను మేడం. మీ అమ్మగారు కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది, చాలా కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు సింపుల్ పెద్ద మనుషులలో మాట్లాడుకుంటున్నారు అంటున్నారు కదా. అడ్వకేట్ని పెట్టుకుంటే ప్రైవేట్ కంప్లైంట్ అయిపోయాయి, సింపుల్ ప్రాసెస్. మీతో పాటు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. వాళ్ళు కూడా నీతోటి మేము తిరగడం వల్ల వాళ్ళు కూడా మమ్మల్ని స్ట్రగుల్ చేస్తారని. యాక్చువల్లీ ఏంటంటే పెద్ద మనుషులు జరుగుతుంటే కూడా నా మీద అంటే మామూలుగా ఎంసీ కేసు వేసింది మేడం. అంటే ఇక్కడ మళ్ళీ పెద్ద మనుషులలో సెటిల్ చేసుకుంటూ మళ్ళీ ఎంసీ తిరగాలని నేను ఫీజు కట్టట్లేదు మేడం. సార్ మీతో పాటు ఎవరైనా వచ్చారా? నా రెండో భార్య వచ్చింది మేడం. హలో అండి, మీ పేరు? శ్వేత మేడం. శ్వేత గారు. సో విన్నారు కదండి ఇప్పటివరకు ఆయన చెప్పింది. సో మీరన్నా గట్టిగా ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. అంటే ఇప్పుడు ఆయనకి కూతురు మీద ప్రేమ ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా. నేను ఏం చెప్పినా కానీ వినే సిచ్యువేషన్ లేదు. మీరు బయట నుంచి వచ్చారన్న ఒక ఫీలింగ్ ఒకవేళ నేను ఏమన్నా చెప్పినా అమ్మాయి వచ్చి తండ్రిని కూతుర్ని విడదీసేసింది అని అంటారని నేను ఇప్పటి వరకు కామ్గా ఉన్నాను. పైగా ఇంకోటి ఏంటంటే నేను ఒక ఆడపిల్లని, ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల, ఫస్ట్ నుంచి బాధలు పడుతూనే ఉంది. అంటే వీళ్ళ పేరెంట్స్ ఆమెను ఈయన కలిసి ఫస్ట్ నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నది అని చెప్పేసి నేను కూడా సరే మాట్లాడు అని చెప్పేసి ఊరుకున్నాను నేను. ఓకే, ఇంకా కూతురే కదా అని మాట్లాడమని వదిలేశారు. కానీ ఆ అమ్మాయి ఒక్క నిమిషం శ్వేత గారు, ఇప్పుడు ఆ అమ్మాయి
ఆ అమ్మాయి యొక్క మెంటల్ స్టేట్ స్టేబుల్గా ఉందని అనుకోవచ్చా? ఎవరు ఇప్పుడు ఓకే ఇతనికి ప్రేమ ఉంది, ఒక నిమిషం నా మాట వినండి, ఈ యుద్ధాలు గొడవలు ఇవన్నీ చూసి ఆ అమ్మాయి ఆల్రెడీ మెంటలీ డిప్రెస్ అయ్యిందేమో అని నాకు అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఒక స్టెబిలిటీ లేదు, స్నేహితులు గీతులు అనేటటువంటి వరదలో కొట్టుకుపోతుంది. రాత్రి అర్ధరాత్రి అనక అపరాత్రి అనక ఇంటికి వస్తుంది. తిట్టినప్పుడు నాన్న గుర్తు వస్తున్నాడు, తిట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు నిలదీనప్పుడు ఆ ఇంట్లో ఉంటుంది. నిజంగా ఆ అమ్మాయికి సపోర్టివ్గా ఇతను ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఇతని లైఫ్ మీ లైఫ్ మీ కాపురం రిస్క్లో పడుతుంది. నేను అందుకే సార్ ఎస్, ఇప్పుడు ఈరోజు మీరు ఏంటంటే నేను ఒక ఆడపిల్ల గురించి నేను ఎలా మాట్లాడతాను, వచ్చిందంటే సవతి తల్లి వచ్చి సొంత కూతురిని దూరం చేస్తుంది అనేటటువంటి మాట దూరం మాట. ఈరోజు అతను ముందుకు వచ్చి ఫీజు కడతానన్నా, అతను వచ్చి ఆ అమ్మాయి సంరక్షణ తీసుకుంటానన్నా అంత సాఫీగా జరిగేటటువంటి అంశమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి వస్తుందా? దామ్మ తలుపులు తీసావు రా అంటే ఆ అమ్మాయి వస్తుందా? ఐ డోంట్ థింక్ సో. అక్కడ వాళ్ళ ఇంట్లో గర్జించినప్పుడు, నిలదీసినప్పుడు, ప్రశ్నించినప్పుడు నానా అని అంటుంది, ఆ తర్వాత షట్. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఇతను అంటే తప్పుగా అనుకోకండి, కూతురు మీద ప్రేమ ఉంటే కనుక ఆ యుద్ధం ఇప్పుడు కాదు ఎప్పుడో మొదలవ్వాలి. ఎప్పుడో కూతురు గురించి యుద్ధం అనేది ఎప్పుడో మొదలవ్వాలి, అప్పుడు మొదలవ్వలేదు. ఎప్పుడైతే విడాకులు అయిందో ఆ అమ్మాయి ఎప్పుడైతే ఫోన్ చేసి నాన్న అంటం మొదలుపెట్టిందో, అమ్మో మా నాన్న నా కూతురు అక్కడ నలిగిపోతుంది అనేటటువంటి ఫీలింగ్లో వస్తున్నారు. నా గట్ ఫీలింగ్, నా అంతరాత్మ ఏం చెప్తుందంటే ఈ మొత్తం సినారియోలో ఒక టీనేజ్లో సైడ్ ట్రాక్ అయినటువంటి ఒక ఆడపిల్ల సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది అన్నది నా అభిప్రాయం. సేమ్. ఇప్పుడు ఆ అమ్మాయి కాదు, ఆ అమ్మాయిని నువ్వే సంరక్షణ చూసుకో, ఆ అమ్మాయిని అమ్మ నువ్వు అక్కడే పెరిగావు, అక్కడే పుట్టావు, అక్కడే మీ అమ్మ దగ్గరే ఇంతకాలం ఉన్నది, నేను చూసింది నా మాత్రమే, ఒక తండ్రిగా నేను నీ మొహం చూసింది నా మాత్రమే, తల్లి అయినా ఎవరైనా అక్కడే నువ్వు చూసుకో అమ్మా అని చెప్పి మీరు వదిలేస్తే కనుక మీ సంసారం బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇతను విడాకులు ఇచ్చాడు, సడన్గా ఇప్పుడు కూతురు సంరక్షణ అనేటువంటి ఆలోచన వచ్చేటప్పటికి 2 పడవల మీద కాలు వేసేటప్పటికి అక్కడ తల్లికి మామకి అగ్గిల మీద గుగ్గిలం అవుతున్నారు, ఈ అమ్మాయిని ట్రాప్ చేస్తున్నారు మీరు అనేటటువంటి ఫీలింగ్తో. అంతే కదా శ్వేత గారు, అదే కదా ఇక్కడ సబ్జెక్టు. లేదంటే ఆ అమ్మాయి ఎందుకు ఇక్కడికి వస్తుంది పదే పదే మీ భార్య విడాకులు అయిన తర్వాత? సరే సార్, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఏం కావాలని వచ్చారు? మేము అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము, అత్తయ్య గారు ఊర్లో ఉంటారు. మేము దొరకట్లేదు అని చెప్పి వెళ్ళి అత్తయ్య గారిని కొట్టుడు, పిల్లలు లేకపోతే పెద్దమ్మాయి కూడా చెప్పు తీసుకొని కొట్టంటే చెప్పు తీసుకొట్టుడు. ఎందుకమ్మా ఏమని చెప్పి కొడుతున్నారు పెద్దవాడిని? డబ్బులు అడిగిపో. అదే డబ్బులు అడిగిపో. మెయింటెనెన్స్ కాదు మేడం, అదే డబ్బులు అంతే. డబ్బు ఎంతో కొంత, ఏదో ఎంతో కొంత. ఫీజులు కూడా కాదు, వాళ్ళు ఖర్చులకి డబ్బులు అడిగిపో. నువ్వు ఎందుకు కొట్టావు, నువ్వు ఎందుకు ఇయ్యో అని చెప్పేసి పెద్ద పాప వెళ్ళి, చిన్నదంటే తెలీదు తనకి, పెద్దది వెళ్ళి కొట్టుకుపో అంటే వెళ్ళి కొట్టడం. మరి అదే పాప నాయనమ్మ నేను ఇక్కడ ఉన్నాను, బస్ స్టాండ్ లో ఉంది, నా పరిస్థితి బాగాలేదని చెప్పి ఫోన్ చేసి. ఇప్పుడు మా నంబర్స్ ఏం లేవు తన దగ్గర సార్ మాకు చేయడానికి. నాయనమ్మే హెల్ప్ కోరినటువంటి అమ్మాయి ఈ రోజు నాయనమ్మని కొడుతుందని అంటున్నారు కదా. అంతకుముందు నాయనమ్మ కొట్టడం మానేసి ఇంటికి రావడం మానేసి ఎంతకాలం అయింది? ఏదో వస్తూనే ఉన్నారు మేడం వాళ్ళు. అంటే కొట్టడం లేదు, మీరు ఎక్కడ ఉన్నారో తెలియక ఒకసారి వచ్చి ఏం చేస్తారు? వచ్చి 2 days ఉంటుండ్రు వెళ్ళిపోతుంది. పిల్లలేనా ఆవిడ కూడా? ఆవిడ వస్తుంది. వస్తారు మేడం. అప్పుడు ఏం చేస్తున్నారు ఇంట్లో వంట ఎవరు చేస్తున్నారు? వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళు చేసేసుకుని వాళ్ళ వరకు ఉండి వాళ్ళ వరకు మళ్ళీ సర్దుకుని. శ్వేత గారు ఆ 2 days ఎలా నడుస్తుందమ్మా? ఆ 2 days ఎలా నడుస్తుంది? అది తెలీదు సార్ నాకు. కాదు మీ ఇంటికి వస్తుంది ఆవిడ, పిల్లలతో పాటు వస్తుంది. వీళ్ళకి తెలియదు, వాళ్ళ అత్తగారు ఉండరు. సాటర్డే సండే మమ్మీ ఉండదు. మా సిస్టరు ఇప్పుడు 8 months క్యారింగ్ మేడం, ఇక్కడికి వస్తుందండి. మమ్మీ లేనప్పుడు వస్తుంది, ఓన్లీ ఫెస్టివల్స్ చూసుకొని వస్తుంది. ఓకే, ఆ టైంలో మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు? సిస్టర్ దగ్గరకు వస్తుంది. లేదంటే ఉన్న ఊర్లోనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటారు. ఇల్లు ఎంత వాల్యూ చేస్తుంది? ఎవరి పేరు మీద ఉంది? మా ఫాదర్, మా మమ్మీ పేరు మీద. ఎంత వాల్యూ చేస్తుందండి? ప్రజెంట్ ఒక 6-7 lakhs. సరే సార్, మీకు ఈ హెరాస్మెంట్లు ఇవి ఉన్నాయి, ఏం చేస్తే బెటర్, ఎలా వెళ్తే బెటర్? ఓకే, అది సార్ పాప ఒకసారి మాట్లాడి అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, వస్తే మా దగ్గర ఉంటే మంచిగా ఉండి వాళ్ళకి మాకు సంబంధం లేదు, నేను మా డాడీతో ఉంటాను అంటే తీసుకుంటాం, లేదు నేను అక్కడే ఉంటాను అని అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ చేసేసుకుందాం, వాళ్ళకి మాకు సంబంధం లేకుండా. అది సార్. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ విషయాలు అక్కడ విలేజ్లో దాచిపెడుతున్నారు. వాళ్ళ పెద్ద మనుషులు వీళ్ళు వెళ్ళకపోతే పెద్ద మనుషుల్లోకి మిమ్మల్ని కులం నుంచి వెళ్ళేస్తాము, మీరు కులానికి అదేంటి మీకు ఏదన్నా అంటే ఇష్యూ వచ్చినా ఏమన్నా జరిగినా ఏదన్నా అయినా మేము మీ ఇంటికి రాము అని చెప్పేసి. నవీన్ గారు డైవర్స్ దాంట్లో పిల్లలకి ఏం చేయాలని కండిషన్స్ ఉన్నాయి? ఏమి ఉండవు సార్, ఎక్స్పర్ట్ ఆర్డర్స్ కదా. అంతే మేడం. ఓకే, షీ ఇస్ నాట్ హ్యాపీ అబౌట్ ద. అది సార్ విన్నారు కదా, మీరేమంటారు మేడం? ఈ ఇష్యూలో శ్వేత గారు, నవీన్ గారు, ఇది చాలా చాలా
సాగుతున్నటువంటి కేసు. యూజువల్గా మనం ఏమనుకుంటాం అంటే కనుక మేము కానీ చూసేటటువంటి ప్రేక్షకులు కానీ అమ్మ డైవర్స్ అయిపోయింది ఇంకా ఎక్కడితో అయిపోయింది మీరిద్దరు హ్యాపీగా, అది ఇతని దురదృష్టం అనుకోవాలా మీ నరకం అనుకోవాలా నాకు తెలియదు, కానీ డివోర్స్ అయిపోయింది కదా అంత హ్యాపీగా ఉంది పేపర్స్ వచ్చినాయి కదా ఇతను చేసుకుంటే సేఫ్ అన్నట్టుగా మీకు తప్పుగా అనుకో. మీకు మ్యారేజ్ అయిందమ్మా ఇంతకుముందు? అది అయిపోయి అదంతా క్లోజ్ అయిపోయింది, అదంతా హ్యాపీగానే ఉంది, మీ సైడ్ ఏం ట్రబుల్ లేదు, మీకు అక్కడి నుంచి ఏం చిల్డ్రన్ లేరు మీకు. ఓకే, ఇప్పుడు ఏంటంటే అందరికంటే ఇక్కడ అన్నిటికంటే నాకు చూడవలసింది బాధగా ఎవరికి ఉందంటే మీ గురించి నాకు బాధగా ఉంది శ్వేత గారు. ఆల్మోస్ట్ ఇది 2.5 years బట్టి మీరు సఫర్ అవుతున్నారు కదా, 2 years బట్టి 2 years బట్టి సఫర్ అవుతున్నారు. అంతా క్లోజ్ అయింది కదా హ్యాపీగా ఉందాం, నాకంటూ ఏ రెస్పాన్సిబిలిటీ లేదు, ఇతనితో కొత్త జీవితం ప్రారంభిద్దాం అంటే కనుక డివోర్స్ అయిపోయినటువంటి పెళ్ళం వచ్చి భార్య వచ్చి ఇప్పటికీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి దురదృష్టకరమైన పరిస్థితి చాలా రేర్గా చూస్తాం. నా వరకు అయితే లాయర్ మేడం చాలా చూసుకుంటారు కానీ చాలా రేర్గా చూస్తాం. అయితే ఇదేంటంటే ఇక్కడ తప్పుగా అనుకోకుండా అమ్మ, ఇక్కడ నవీన్ గారిది కూడా తప్పు ఉంది శ్వేత గారు. ఇక్కడ ఏంటంటే కర్ర ఎరగదు పాము చావదు అన్నట్టుగా ఈ దరిద్రంగా ఇంత అంటే ఎంత దరిద్రంగా ఉందంటే ఇది ఒక పక్క నుంచి పిల్లలు నాశనం అయిపోతున్నారు. ఆ అమ్మాయిలు ఇద్దరు కూడా వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటి, వాళ్ళు చదువుకుంటున్నారా లేదంటే ఆస్తుల గురించి పోరాడుతున్నారా, దండయాత్ర చేస్తున్నారా, నాయనమ్మ ఇంటి మీద దండయాత్ర చేస్తున్నారా, లేదంటే దొరికితే మీ ఇళ్ళ మీద దండయాత్ర చేస్తున్నారా, అక్కడ తల్లి మామయ్యతో చేతులు కలిపి ఈరోజు వాళ్ళ జీవితాలు ఎటుపోతున్నాయి అనేటువంటి గత్తెప్పినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఎందుకు ఈరోజు నవీన్ గారు ఇప్పుడు ఎందుకంటే ఆవిడతో మనం మాట్లాడలేదు, ఆవిడ ఉద్దేశం ఏంటి, ఆవిడ ఎవరితో ఎటువంటి సంబంధం పెట్టుకుంది అనేటటువంటి అంశం ఈరోజు ఇతను చెప్పినటువంటి దాన్ని బట్టి మనం వీ కెనాట్ డిక్లేర్ చేయటం కూడా కాదు. ఆవిడతో మాట్లాడదామని ప్రయత్నం చేసేటప్పటికి ఆవిడ ఫోన్ మాట్లాడటానికి అంగీకరించలేదు. ఇక నవీన్ గారిని ఎందుకు నేను తప్పుపడుతున్నాను అంటే 3 అంశాలు. ఒకటి తాగుడు, ఆవిడకి ఎక్కడో నమ్మకం పోయింది. ఓకే సరే, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత తాగాడా ముందు ఉన్నప్పుడు తాగాడా అనేటటువంటిది ఒకటి, అది చిన్న అంశం వేశారు. ఇప్పుడు మానేశాను కదా, ఇప్పుడు ఏం తాగట్లేదని మీరు అంటారు, అది పక్కన పెట్టండి. రెండోది ఏంటంటే బాధ్యత. ఆవిడ ఏంటంటే మొదటి నుంచి ఇతను పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలంది. మూడో అంశం ఏంటంటే కనుక ఈ నాంచుడు ధోరణి ఏదైతే ఉందో ఆవిడ నాంచిందా ఇతను నాంచాడు అనేది కాదు. వీళ్ళిద్దరూ 2008 పెళ్ళయిన తర్వాత 2023లోనో 22లోనో డైవర్స్ వచ్చిందండి. 22లో సార్, 22లో డైవర్స్ వచ్చింది. అదో 2 ఇదో 2 అంటే దగ్గర 14 సంవత్సరాల పాటు వీళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. పెళ్లి చేసుకుని పట్టుమని 1-2 సంవత్సరాలు కూడా హ్యాపీగా లేరు, కొట్టుకుంటూనే ఉన్నారు. ఒకసారి ఆవిడ కాంప్రమైజ్ అయితే ఒకసారి ఇతను కాంప్రమైజ్ అవుతారు. ఏది ప్యారలల్గా ఇతను చెప్పినప్పుడు ఏది ఆవిడకి 2013-14 నుంచి ప్యారలల్గా ఇంకొక వ్యక్తితో సంబంధం ఉంది అనేటటువంటిది తెలిసినట్టు కూడా ఆవిడ ఇతని లెక్క ప్రకారం చెప్పిన లెక్క ప్రకారం అక్కడ ఒక గర్భం దాలుస్తుంది, ఆ గర్భాన్ని తీసేస్తుంది, ఆ ప్రెగ్నెన్సీ ఆవిడ అబార్ట్ చేసుకుంటుంది. ఇతనితో ఒకసారి సంసారం చేస్తుంది, ఆ ప్రెగ్నెన్సీ తీస్తుంది, మళ్ళీ ఇంకో పాపను కంటది. అంటే ఈ కన్ఫ్యూజన్లో ఎక్కడో చోట నవీన్ గారు బలంగా నిలబడి ఇతను ఏంటంటే కనుక ఎక్కడ బహుశా ఆ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఆ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఏంటో అతని బ్యాక్గ్రౌండ్లో లీగల్గా ఉండేటటువంటి థాట్ ఏంటో నాకు తెలియదు, కానీ ఎప్పుడూ కూడా అతను నాకు ఈవిడ వద్దు, ఈవిడతో నేను సంసారం చేయను, కాపురం చేయను అనేటటువంటి పరిస్థితి వచ్చుంటే కనుక ఈరోజు ఆ ఆడపిల్లలు పుట్టకుండా అంటే రెండో ఆడపిల్ల పుట్టకుండా అయినా ఉండుండేదమ్మా. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన కొద్దో గొప్ప హ్యాపీగా ఉన్న టైంలో పెద్ద ఆడపిల్ల పుట్టేస్తుంది. ఓకే, కానీ వీళ్ళిద్దరి యొక్క డైనమిక్స్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా లేవు, ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా లేవు. ఇతను ఫైనాన్షియల్ రీజన్తోనో ఇంకో బాధ్యత తీసుకుంటుందో లేదంటే పిండి ఆరేస్తుంది, డబ్బులు ఇవ్వాల్సిన ఉద్దేశంతో తూతూ మంత్రంగా ఆ అమ్మాయిని మళ్ళీ జీవితంలో పిలుచుకున్నాడు. అనవసరం రెండో బిడ్డ పుట్టింది కదమ్మా. అంటే కేవలం ఆ అమ్మాయి ఇతను చెప్పినటువంటి విధంగా ఏంటంటే ఆ అమ్మాయికి బ్యాలెన్స్ లేదు. ఒక పక్క నుంచి బయట బాయ్ ఫ్రెండ్, ఇంట్లో హస్బెండ్, ఈ హస్బెండ్ కావాలి, బాయ్ ఫ్రెండ్ కావాలి, అతనితో ఒకసారి ఇతనితో ఒకసారి అనేటటువంటి విధంగా ఇతను చెప్పిన మాటలు బట్టి ఆ అమ్మాయితో మనం మాట్లాడలేం. ఇతను ఏంటంటే కనుక ఎక్కడ ఈవిడ్ని వదులుచుకుంటే కనుక ఎక్కడ ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది, లేదంటే ఎక్కడ కోర్టుల చుట్టూ తిరగాలన్న ఉద్దేశంతో వీళ్ళు స్వార్థంతో ఇంకో బిడ్డను కనేసారుగా ఈరోజు. ఇప్పుడు ఆ ఇద్దరు ఆడపిల్లలే కదా ఇప్పుడు తల్లిని మించినటువంటి సైనికులు అయ్యారు. ఆ తల్లి చేసేటటువంటి యుద్ధకాండ దహనకాండ కంటే వాళ్ళిద్దరూ దాడి చేస్తున్నారుగా, నాయనమ్మ మీద పెట్టి కొట్లాడుతున్నారు కదా. అది డబ్బుల గురించా, ఆస్తి గురించా, లేదంటే వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగలేదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఈరోజు వాట్ ఎవర్ ద డైవర్స్ ఏదైతే ఉందో, ఎక్స్పార్టీ డైవర్స్ వచ్చిందో అందులో ఉండేటటువంటి కండిషన్తో మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయామనే కానీ ఇతని పిల్లలకి ఎటువంటి న్యాయం చేయట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఆ తల్లి వాళ్ళని ఉసుగొలుపుతుంది. వాళ్ళు న్యాయపరమైనటువంటి విధంగానే ముందుకు వస్తున్నారు. మాకేంటి
మీకేంటి, మాకేంటి, మా పోషణ ఏంటి, మా ఆలోచన ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, మా పెళ్ళిళ్ళు ఏంటి అనేటటువంటి ఆ విషయం గురించి లెక్క తేల్చుకోవాలి కానీ నవీన్ గారు. అవునండి. ఇక్కడ ఏంటి ఆవిడ వచ్చి ఇక్కడ ఏంటి నాకు నువ్వు భర్తగా కావాలి, డైవర్స్ మాట పక్కన పెట్టు, నేనే నీతో కాపురం చేస్తాను, నువ్వు సెకండ్ భారీగా నువ్వెవరు అనే మాట ఆవిడ అనట్లే. ఇప్పుడు వచ్చేటటువంటి అంశం మనకు తెలియనటువంటి సీక్రెట్ ఏదన్నా ఉంది అంటే కనుక ఆ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఏం న్యాయం చేశారు అలాంటప్పుడు పిల్లల్నే కనకూడదు. అది ఇక్కడ వచ్చేటటువంటి లైవ్లో ఉండేటటువంటి గొడవ. అది ఈ మధ్యలో ఏమవుతుందంటే ఓకే ఇవన్నీ లీగల్ పరమైనటువంటి అంశాలు, నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఆ మాత్రమే, ఆ అంశం నేను పక్కన పెడతాను. కానీ ఇక్కడ తేల్చుకోవాల్సిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పేటటువంటిది అంశం ఏంటంటే భార్యాభర్తల మధ్యన మీ ఇద్దరి మధ్యన ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ఐదర్ మీడియేషన్ కానీ లేదంటే కౌన్సిలింగ్ ద్వారా కలిసే అన్నటువంటి ప్రయత్నం చేయండి, లేదంటే లీగల్ పరమైనటువంటి స్టెప్స్ తీసుకుని విడిపోవటానికన్నా ప్రయత్నం చేయండి. ఏదైనా కూడా త్వరగా జరగాలి. ఆ న్యాయం కలిసి ఉండేటటువంటి న్యాయం అయినా త్వరగా జరగాలి, లేదంటే విడిపోయేటటువంటి న్యాయం అయినా జరగాలి. ఎందుకంటే ఇందులో ప్రత్యేకంగా ఈ యుద్ధంలో పిల్లలు పావులు అవుతారు, ఫైనల్గా పిచ్చి వాళ్ళు అవుతారు. ఇప్పుడు చూడండి ఆ పిల్లలు పెద్ద అమ్మాయి ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఆ అమ్మాయి మానసికపరమైనటువంటి స్టెబిలిటీ మీద ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, చదువు సంధ్యల మీద ఎటువంటి దృష్టి పడుతుంది అనేటటువంటి అంశం మీద ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, వ్యక్తిత్వం ఏం మారిపోతుంది అనేటటువంటి దాని మీద క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వాళ్ళకి ఫుల్ టైం ఎజెండా ఏదన్నా ఉంది అంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న శ్వేత ఎక్కడుంది, వాళ్ళిద్దరు దొరుకుతారా, లేదంటే వాళ్ళు దొరకనప్పుడు ఆ ఇంటి మీద దాడి చేద్దాం. మాకేం రావాల్సినటువంటిది కరెక్టే, వాళ్ళు ఫైట్ చేసేటటువంటిది బహుశా వాళ్ళ ఆడపిల్లలు ఫైట్ చేసేటటువంటి దాంట్లో న్యాయం ఉందండి. ఎందుకంటే మీరిద్దరు సుఖ సంతోషాలని సింపుల్గా డైవర్స్ వచ్చేసింది, మీరిద్దరు హ్యాపీగా ఉన్నారు, రేపో మాపో మీకు ఒక పిల్లో పుడుతుంది, మా పరిస్థితి ఏంటి అనేటటువంటి అభద్రత గురించి మాట్లాడుతున్నారు ఆ పిల్లలు. దానివల్ల వాళ్ళు మానసికంగా డిజాస్టర్ అయిపోతున్నారు. దాంతోపాటు ఏంటంటే వాళ్ళ అమ్మ ఒక పక్క నుంచి వాళ్ళ మావయ్య ఒక పక్క నుంచి వాళ్ళిద్దరు బ్రెయిన్లో ఫీడింగ్ ఇచ్చేటప్పటికి ఇద్దరు ఆడపిల్లల యొక్క మానసిక పరిస్థితి కంప్లీట్గా ఇంబ్యాలెన్స్ అయింది. సో నా వరకు ఏంటంటే ఎవరైనా కూడా దయచేసి పిల్లల మీద ఇటువంటి ప్రభావం పడేంత వరకే యాజ్ ఇట్ ఈస్ టీనేజ్లో ఉండేటటువంటి ఆడపిల్లలైనా అబ్బాయిలైనా వాళ్ళ యొక్క ఎడ్రినర్జిక్ రెస్పాన్స్ వల్ల వాళ్ళు కొద్దిగా హైపర్గానే ఉంటారు, అడ్వెంచరస్గానే ఉంటారు, ఛాలెంజింగ్గానే ఉంటారు, స్టబర్న్గా ఉంటారు, మొండిగా. ఇవన్నీ కూడా హార్మోన్ పరమైనటువంటి మార్పు. కానీ అది 30% అయితే కనుక ఇటువంటి మానసిక పరిస్థితి క్రియేట్ చేసేటటువంటి తల్లిదండ్రులు మన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల గురించి ఈరోజు ఆ అమ్మాయి ఖచ్చితంగా డబుల్ గేమ్ ఆడట్లే. పెద్ద అమ్మాయి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న గర్జించినప్పుడు లేదంటే వాళ్ళ అమ్మని మామయ్య గర్జించినప్పుడు ఒక విధంగా. సో నేను అనేది అంటే అది ఒక అంశం అండి నేను ప్రత్యేకంగా చెప్పేది. రెండోది ఏంటంటే ఇప్పటికీ కూడా నాకు తెలిసినటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో నవీన్ గారు ఈరోజు ఖచ్చితంగా మీరు అనుకుంటే కనుక ఇది ఈజీగా తేల్చుకోవచ్చు, ఇది పెద్ద కష్టం కాదు. మీరు కూడా ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో అనవసరంగా డైవర్స్ అయిపోయిన తర్వాత మా భార్య వచ్చి మా మీద హెరాస్ చేస్తుంది, పిల్లల ద్వారా మా మీద దాడి చేపిస్తుంది అనేటటువంటి విధంగా మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనుక ఇది ఎక్కడో చోట గీత గీయచ్చు. కానీ మీకున్న భయం ఏంటంటే బహుశా ఇక్కడ ఏంటంటే ఎంతో కొంత లెక్క చెప్పో ఫైనాన్షియల్గా వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఇచ్చో లేదంటే ఒక భవిష్యత్తు పరమైనటువంటి ఒక గ్యారంటీ ఇచ్చో మీరు బయటపడాలి. దానికి మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. పెద్ద పాప పాడైపోతుంది, అక్కడ హెరాస్మెంట్ గురవుతుంది, వాళ్ళ అమ్మ దారిలో నడుస్తుంది కాబట్టి నేను పెద్ద పాప మీద జాలి చూపెడుతున్నానంటే కన్న కూతురు కాబట్టి మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ అది ఇక్కడ ప్రయారిటీగా మాట్లాడవలసినటువంటి అంశం కాదు, అది మనస్ఫూర్తిగా మీ ఆలోచన కూడా కాదు. ఎక్కడ పిల్లలకి లెక్క చెప్పాలో, ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తును నిలబెట్టాలో, ఏ విధంగా బాధ్యత తీసుకోవాలో, ఏ విధంగా పెళ్ళిళ్ళు చేయాలో, ఏ విధంగా వాళ్ళిద్దరికి ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వాలో అనేటటువంటి ఈ ఎజెండాను చూసి బహుశా మీరు భయపడుతూ ఆ హెరాస్మెంట్కి ఒక పక్క నుంచి మీరు దాసోహం అంటున్నారే కానీ ఆ బ్యాలెన్స్ ఆ లెక్క అనేటటువంటిది తేల్చుకోవటానికి మీరు ఇష్టపడండి. మీరు ఎప్పుడైతే కనుక ఆ లెక్క అనేటటువంటి తేల్చుకుంటారో ఈ కాన్స్టెంట్గా మీ భార్య దగ్గర నుంచి కానీ మీ కూతురుల దగ్గర నుంచి కానీ మీకు కానీ మీ అమ్మగారి మీద కానీ జరిగేటటువంటి హెరాస్మెంట్కి ఫుల్ స్టాప్ చెప్పలేరు అనేటటువంటిది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మేడం సార్ ఇప్పుడు ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయా? ప్రజెంట్ ఏం లేవు. మొదటి భార్య హక్కులు వర్సెస్ రెండో భార్య హక్కులు వర్సెస్ భర్త హక్కులు, వీటి గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈ కేసు ఇక్కడ దాకా వచ్చేదే కాదు. ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన వ్యక్తి ఎవరు అంటే సెకండ్ వైఫ్. ఎందుకు అంటే ఒక వ్యక్తిని నమ్మి ఆల్రెడీ ఫస్ట్ ఏదో డైవర్స్ అవుతాయి, సెకండ్ వ్యక్తిని నమ్మినప్పుడు ఏం చూసింది అంటే డైవర్స్ పేపర్ చూసింది. ఏంటి డైవర్స్ పేపర్స్? ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తే ఆ ఆర్డర్ లీగల్గా వ్యాలిడా అంటే ఆఫ్టర్ 6 months చేసుకునే మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్. ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఛాలెంజ్ చేసి అపీల్ కోర్టులో హైకోర్టులో ప్రొసీడ్ అయితే మీరు చాలా న్యూస్ల్లో చూస్తూ ఉంటారు డైవర్స్ కేసు పెండింగ్ ఉండగా మ్యారేజ్ వ్యాలిడ్ అని. సగం ఇన్ఫర్మేషనే మీకు తెలుసు.
ఇలాంటిది వ్యాలిడ్. ఎలాంటిది? అతను ఎక్స్‌పార్టీ ఆర్డర్సో ఏదో తెచ్చుకున్నాక 6 మంత్స్ దాటిపోయినాక వాళ్ళు డైవర్స్ కేసు హైకోర్ట్‌లో అప్పీల్‌కి వేసుకున్నప్పుడు, ఈ మ్యారేజ్ డిలే లేతే లోయర్ కోర్ట్‌లోనే రీఓపెన్ చేసినప్పుడు డిలే అయిపోయింది. లిమిటేషన్ అయిపోయింది. లిమిటేషన్ తర్వాత చేసుకునే మ్యారేజ్ లీగల్‌గా వ్యాలిడ్. సో, ఆ డైవర్స్ కేస్ కంటిన్యూ అవుతూనే ఉంటది. ఫైనల్‌గా జడ్జి గారు అట్లాంటి కేసుల్లో కొంత కాంపెన్సేషన్ ఆర్డర్ చేస్తారే తప్ప, ఈ సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు అని అనరు. సో, ఎవరన్నా జెంట్స్ గాని, లేడీస్ గాని మీకు ఎక్స్-పార్టీ ఆర్డర్స్, డైవర్స్ కాపీస్ కనుక చూపిస్తే 6 మంత్స్ కంప్లీట్ అయిందా లేదా చూసుకొని ఆఫ్టర్ 6 మంత్స్ మ్యారేజ్ చేసుకోండి. అది లీగల్‌గా వ్యాలిడ్. ఫస్ట్ వైఫ్ కానీ, ఫస్ట్ హస్బెండ్ గానీ ఫైటింగ్ చేస్తున్నా కూడా మీకు ప్రాబ్లమ్ లేదు. అవి ఫర్దర్‌గా నడుస్తూ ఉంటాయి. కానీ యూజ్ ఏముంది? ఇప్పుడు ఈ సెకండ్ వైఫు హరాస్మెంట్ పడుతున్నట్టు లెక్క. ఆ అమ్మాయికి వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ భర్త మంచోడా? చెడ్డోడా? భర్తతో హ్యాపీనెస్ ఏముంది? ఈ మంచి చెడుల గురించి ఆలోచించడం కంటే భర్త ఉంటాడా? ఊడతాడా? అనే కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళిపోతుంది. ఎందుకంటే భర్త హ్యాపీగా లేడు. ఫైనాన్షియల్‌గా సంపాదించడం మీద కాన్సంట్రేషన్ లేదు. సెకండ్ వైఫ్‌ని బాగా చూసుకునే విధం మీద కాన్సంట్రేషన్ లేదు. నా పిల్లలు, నా ఫస్ట్ వైఫు, మా అమ్మని తంతున్నారు, మా ఇంట్లో వాళ్ళని స్టిల్ 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఏ నస జరిగిందో అది సెకండ్ మ్యారేజ్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఎవరైనా అమ్మాయి గాని అబ్బాయిలకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదులెండి. ఎందుకంటే అమ్మాయిలు అన్నీ కట్ చేసుకునే వస్తారు ప్రాపర్‌గా. అబ్బాయిల్ని ఎవరన్నా చేసుకుంటుంటే ఈవిడలాగా సఫర్ అవ్వకండి. ఫస్ట్ వైఫ్ తోటి లీగల్‌గా మిగతా లిటిగేషన్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయా లేదా? ఇన్ కేస్ అవ్వకపోతే మీరు బాండ్ పేపర్సో, సేఫ్టీగా ఏదైనా ప్రాపర్టీసో రాయించుకోండి. మళ్ళీ మీ వైఫో, మీ పిల్లలో వస్తే పేగుబంధం ఎట్లాగో ఇప్పుడు ఈయనలాగా బాధపడుతూ ఉంటారు. ఆ నస మేము పడుతూ ఉండలేం కదా! మమ్మల్ని ఎందుకు విలన్‌గా చూపించటం. మీ అవసరం వాళ్ళకుంది, ఆళ్ళ అవసరం మీకుంది. సో, కాబట్టి మీకేం తక్కువైనట్టు కాదు. సెకండ్ వైఫ్ వచ్చినాక ఆ పిల్లలు రావడం, రాకపోవడం అనేది మీరు ముందుగా మాట్లాడుకుంటే ఈవిడ పడే మానసిక క్షోభ బయటికి చెప్పకుండా. పాపం ఆవిడ ఒక్క మాట మాట్లాడట్ల. అలాంటి క్షోభ పడకుండా ఉంటారు. సేఫ్ సైడ్‌లో ఉండండి. ఎక్స్ పార్టీ ఆర్డర్స్ తీసుకునేటప్పుడే ఇలాంటి వ్యక్తితోటి 6 మంత్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటూ ఫస్ట్ వైఫ్‌తో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వకపోతే నువ్వేంటి, నీ పిల్లలేంటి, మీ ఆస్తులేంటి, నాకేంటి. ఇది రాసుకొని ఒకవేళ మీ నసేదన్నా ఉంటే బయట చూసుకొని గుమ్మం లోపలికి తీసుకురావద్దు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. అలా సేఫ్‌గా చూసుకోగలిగితే చేసుకో, లేకపోతే ఇంకో సంబంధం చూసుకోవడం బెటర్ అండి అని క్లియర్‌గా మాట్లాడుకోండి. ఏదో అంటారు చూడు, ముందే మాట్లాడుకోవడం వల్ల 90% ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. శ్వేత గారు విన్నారా? సో, మీరు ఇరుక్కుపోయారు. సో, మీలాగా కొంతమంది సఫర్ అవ్వకుండా ఉండడానికి ఈ రోజున మీరు ఇక్కడి దాకా వచ్చి మాట్లాడడం అనేది కొంత సేఫ్ సైడ్ అని నా ఉద్దేశం. ఫస్ట్ వైఫ్ రైట్స్ వర్సెస్ హస్బెండ్ ఈటి గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఫస్ట్ వైఫ్ ఇద్దరు పిల్లలుండి అసలు పిల్లలున్న కేసుల్లో నిజంగా వీళ్ళిద్దరూ చాలా పాపం మూటగట్టుకున్నారు. వరస్ట్ ఆఫ్ వరస్ట్ తల్లిదండ్రులు ఏంటి అంటే, ఈ రకంగా పిల్లల్ని ఫుట్‌బాల్ ఆడుకుంటున్నట్లు ఆడుకుంటుంటే నరకం కనిపిస్తుంది పిల్లలకి. దీని గురించి ప్రతి ఫ్యామిలీ కోర్ట్ జడ్జి సఫర్ అవుతారు. ఎందుకంటే పాపం వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. మాలాంటోళ్ళకి అర్థమవుతూ ఉంటది. అరే! పిల్లలు ఇంత సఫర్ అవుతారు భవిష్యత్తులో, వాళ్ళు మేబీ ఇప్పుడు చిన్నోళ్ళు అవ్వచ్చు. కానీ అమ్మ దగ్గర పెరుగుతారు 90% మన ఇండియన్ జ్యూరిస్డిక్షన్స్ ప్రకారం, రెస్పాన్సిబిలిటీస్ ప్రకారం. ఎందుకంటే మదర్స్ సరిగ్గా చూడరని. అలాగే తండ్రి తనను తానే చూసుకోలేక ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇంక పిల్లల్ని ఏం చూసుకుంటాడు? 99% అలాగే ఉంటారన్న ఉద్దేశం. మెజారిటీకి ఎప్పుడు ఇంపార్టెన్సీ ఉంటది కాబట్టి తండ్రికి కస్టడీ అనేది ఇవ్వరు చాలా సందర్భాల్లో. ఆ కస్టడీ తీసుకుంటే ముందు అబ్బాయిని కాపాడుకోలేం. ఎందుకంటే అది కన్‌ఫ్యూజింగ్ లైఫ్ స్టైల్ అవుతది. ఉంటే ఎవరో ఒకళ్ళ దగ్గర వేరే కంట్రీలో లాగా మనం పులిహార పంచుకున్నట్టు పంచుకోవడం, నీ పిల్లలు, నా పిల్లలు కలిపి మన పిల్లలతో ఆడుకుంటారనే పంచాయతీ ఉండదు. సో, తల్లికే ఇస్తారు ఎక్కువగా. ఇక తను వేరే మ్యారేజ్ చేసుకుంటదా? చేసుకోదా? ఇక వాళ్ళ లైఫ్ స్టైల్ అది వేరు. ఇలాంటి కేసులో పిల్లలు తల్లి కొడుతుంటే, తిడుతుంటే, క్యారెక్టర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే తండ్రి దగ్గరికి పారిపోతూ ఉంటారు. వీళ్ళ ఫస్ట్ అమ్మాయి ఒక ఎగ్జాంపుల్. అలాగే తండ్రి ఏదన్నా చెప్తూ ఉంటే తల్లి దగ్గరికి పారిపోతారు. పర్ఫెక్ట్ డ్రామా. అమ్మాయిని అంటానికే లేదు. ఆ పాపం అమ్మాయి మెంటాలిటీని ఎవరు అలా క్రియేట్ చేసింది? తల్లిదండ్రులు. నిజంగా ఇలాంటి తల్లిదండ్రులకి పాపం తగిలిద్ది. ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. మీ ఎదవ డ్రామాలకి, మీ ఆస్తి పంపకాలకి, మీ మెయింటెనెన్స్‌ల కోసం పిల్లల్ని బలిపశువులను చేయొద్దు. తల్లి నువ్వు పోరాడు. ఫస్ట్ వైఫ్ ఎవరైతే తల్లి ఉంటదో ఆస్తులు కావాలనుకుంటే నువ్వు ఒక్కదానివే పోరాడు. పిల్లల్ని నానమ్మల దగ్గరకో, తండ్రుల దగ్గరకో పంపించొద్దు. పూర్తిగా మీరే ఉంచుకుందాం అనుకుంటే. లేదా అమ్మ 5 రోజులు ఇక్కడుండు. సాటర్‌డే, సండేలు డాడీ దగ్గరికెళ్ళు. పండగలప్పుడు వెళ్ళు. ఇంతే తప్ప మీ పర్సనల్ విషయాల గురించి పిల్లలతోటి ఎద్దవ డ్రామాలు వేయొద్దు. పిల్లలు మీ దగ్గర కావాలనుకున్నప్పుడు ఫీజు కట్టుకోవాలా. ఆయన ఎందుకు కడతాడు? అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే పిల్లల్ని వదిలేసేయండి. పూర్తి కస్టడీ అతనికి ఇచ్చేయండి. ఇది లేకుండా డ్రామాలు ఆడకండి. ఇక ఈ కేసులో వరస్ట్ ఆఫ్ వరస్ట్ హస్బెండ్, వరస్ట్ ఆఫ్ వరస్ట్ ఫాదర్ అని నా ఉద్దేశం. ఎందుకు మేడం అంత దారుణంగా మాట్లాడారు? పాపం అతను మంచిగానే ఉన్నాడుగా. బయటికే మంచి. అతని మెంటాలిటీ కరెక్ట్ కాదు. ఇలా ఉన్న వాళ్ళకి ఈ నస జీవితకాలం కంటిన్యూ అవుతది.
ఎందుకు అంటే ఆయన ఎక్కడా కూడా ఒక ప్రాబ్లంకి పుని స్టాప్ పెట్టట్లా. వరస్ట్ కొడుకు కూడా ఇంకా దారుణం ఏంటంటే ఎందుకు ఇప్పుడు ఆయనతోటే మాట్లాడి తెలుసుకుందాం. మీలాంటి వాళ్ళని ఈ మధ్య కోర్టుల్లో చూస్తున్నాం. భార్యకి మెయింటెనెన్స్ కట్టొద్దు. నేను ఆ విషయానికి 100% సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మీ ఇద్దరు గట్టిగా 10 రోజులు కాపురాలు చేస్తారు, బయటికి వెళ్ళిపోయి మెయింటెనెన్స్లని జెంట్స్ని జలగల్లాగా పీక్కు తింటున్న మహిళలు బోలెమంది ఉన్నారు. వాళ్ళు నా దృష్టిలో నేను చాలా ఇబ్బందిగా అనుకుంటాను. ఆ మాట అనటం బాగుండదు. కానీ జాబులు చేసుకోవాలా, ఇండివిజువల్గా బతకాలా, కుదిరితే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవాలా, లేదా భర్తతో కలిసి సర్దుకుపోవాలా. భర్త ఎందుకు పోషించాలి? నువ్వు కూడా పోషించవచ్చు. చదువుకుంటున్నావు, జాబులు చేస్తున్నావు, కుటుంబాన్ని లేడీస్ కూడా పోషించవచ్చు అనేది నా ఉద్దేశం. ఎప్పుడు మంచి భర్త అయితే. మీరు ఎక్కడ మంచి భర్త? ఏమయ్యా నీ శాలరీ ఎంత అంటే, మేడం మా ఆవిడకి అక్రమ సంబంధం ఉంది అందుకే సరిగ్గా చేయలే. సరే అక్రమ సంబంధం వదిలేయచ్చు కదండి, బాబు పిల్లలు ఉన్నారు కావాలి. ఎప్పుడైతే అక్రమ సంబంధం ఉంది అన్నావో ఆవిడొద్దు మనకి. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్లెస్ అనే అమ్మాయిని ఇంట్లోకి తెచ్చి నువ్వు ఏ రకంగా పడుకుంటావు, ఏ రకంగా ఇంకో పిల్లని కంటావు? నీ క్యారెక్టరే లేదు కదా. అంటే మీకు అవసరం కేసులు వేస్తే కోర్టుల చుట్టూ తిరగాల, ఏదో రకంగా అబద్ధం చెప్పి ఇంట్లోకి తెచ్చుకొని 4 రోజులు వాడేసుకొని మళ్ళీ కేసులన్నీ క్లోజ్ చేసుకుని మళ్ళీ పోట్లాడుకుందాం ఫ్రెష్గా. 2, భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వకపోతే అది మీ హక్కు, నేనేం మాట్లాడను. మీకు పుట్టిన పిల్లలకి మీరు మెయింటెనెన్స్ ఇవ్వకుండా బాబ్బా జైలుకి వెళ్ళి వచ్చేసారు. ఎందుకు వదిలేయాలి మిమ్మల్ని? వాళ్ళు చేస్తున్నది 100% కరెక్ట్. మీ ఫస్ట్ వైఫ్ చేస్తున్నది 100% కరెక్ట్, వాళ్ళ బ్రదర్ చేస్తున్నది 100% కరెక్ట్. అప్పనంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి మళ్ళీ దానికి ఒక ఎవిడెన్స్గా కూతుర్ని పెట్టుకొని ఇక ఈరోజు కూతురు పరువు కూడా తీసేశారు. ఇక్కడికి వచ్చి వాళ్ళకి ₹1 ఇవ్వకుండా, మేడం బాగా నస్తుందండి, మమ్మల్ని చంపేస్తున్నారు, మా అమ్మని మీరు మీలాంటి కొడుకు ఉండడం వల్ల మీ అమ్మ తన్నులుతుంది. మనవరాల చేతుల్లోనూ, కోడల చేతుల్లోనూ, వాళ్ళ బ్రదర్ చేతుల్లోనూ పోలీస్ స్టేషన్లకు తిరుగుతున్నారు, నర్రకం పడుతున్నారు. వీటన్నిటికీ రీజన్ ఏంటో తెలుసా? మీ బిహేవియర్. మీరు ఒక ఇంటర్ చదివో బయటకు వచ్చిన పిల్లలు కూడా ఈ రోజున 15,000 అన్న మాట నేను వినట్ల. కనీసం 20-25కి వచ్చేసరికి వాళ్ళు ఆటోమేటిక్గా 30లు 40లు సంపాదిస్తున్న సొసైటీలో మనం ఉన్నాం. మీరు స్టిల్ ఇప్పటికీ 15,000 అని చెప్తున్నారు తెలుసా? 18 మేడం. 18 చూసారా? 3,000 మీకు చాలా. ఆఫ్టర్ ఆల్ సార్ ఈరోజు మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తే 3,000 ఈజీగా అయిపోతాయి. అలాంటి 18,000 మీరు ఎన్ని రోజుల నుంచి సంపాదిస్తున్నారో నాకు అర్థం కాల. ఈవిడికి చెప్పడానికి ఏదో జాబ్ చేసి ఉంటారు, అదే కంటిన్యూ. కానీ ఇక్కడ మీరు కరెక్ట్గా లేరు కదా. అది క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, నన్ను ఎవరో ఒకరికి న్యాయం చేయండి. మిమ్మల్ని నమ్ముకుని ఒక అమ్మాయి వచ్చింది, ఈవిడే మీ లైఫ్. ఇంకా పిల్ల, రెండో పిల్ల, ఫస్ట్ భార్య ఇవి కాదు. ఈవిడికి ఫస్ట్ అమ్మాయికి నేను న్యాయం చేయాలా, రమ్య గారు చెప్తున్నారు. పిల్లలకి న్యాయం చేయాలా, రమ్య గారు చెప్తున్నారు. కన్న తల్లికి న్యాయం చేయాలా, రమ్య గారు చెప్తున్నారు. నన్ను నమ్ముకొని ఇంకో అమ్మాయి వచ్చింది, ఆవిడకన్నా న్యాయం చేద్దాం, ఇక్కడ నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే ఇంకోసారి ఇట్లాంటి స్టేజ్ మీద కూర్చోకండి. ఏం చేయాలి మరి? ఈ అమ్మాయిని కాపాడాలంటే వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ అమ్మాయికి న్యాయం చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళకి న్యాయం చేయాలి. మీ అమ్మకి న్యాయం చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళకి న్యాయం చేయాలి. ఏమి న్యాయం చేయాలా? ఉన్నది ఒక 6 లక్షలు ఇల్లు, అది మీ అమ్మగారిది. ఉన్నది ఒక 1/2 ఎకరం, అది 3 వాటాలు. అంటే మీ దగ్గర ఏమీ లేవు పంపకాలు చేయడానికి. మీ అమ్మగారి తదనంతరం మిగిలేదు కూడా 1 లక్షే. ఆ ఇల్లు మీ ముగ్గురు పంచుకుంటే. అర్థమవుతుందా? ఎక్కడో 1 లక్ష, అక్కడో 2 లక్షలు, 3 లక్షలు మీ దగ్గర ఉన్న పంచాయతీ. ఆ అమ్మాయికి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వకపోతే భూమి బద్దలైనా మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. పోనీ మీరు అక్కడెక్కడన్నా దాన్ని పుని స్టాప్ పెడుతున్నారా? పెట్టట్లా. ఏ పెద్ద మనుషులు సార్ డైవర్స్ వచ్చిన తర్వాత అమ్మా నువ్వు వెళ్ళి కలుసుండు అనేది ఎందుకన్నారో తెలుసా? ఆ పెద్ద మనుషులు ఆ అమ్మాయికి పిల్లలకి న్యాయం చేయడం కోసం. పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు కలిసి ఉండండి అల్లా. పిల్లల్ని రోడ్డు మీద వేసేవరా నువ్వు? ఆ పిల్లలు ఉండడానికి షెల్టర్ కావాలని మీ ఇంట్లోకి పంపించారు అంతే తప్ప వాళ్ళు మీకు అన్యాయం చేయలేదు, ఆ అమ్మాయికి ఏమీ న్యాయం చేయలే. కానీ లీగాలిటీ ఒకటి ఉందిగా. వన్స్ డైవర్స్ వచ్చినాక ఫోర్స్ఫుల్గా మీ అమ్మగారి ఇంట్లోకి అంటే అత్తగారి ఇంట్లోకి ఫోర్స్ఫుల్గా వెళ్ళే రైట్స్ ఏ కోడలికి ఉండవు తల్లి. ఈయన మీద ప్రాపర్గా కేసులు వేసుకుని ఉంటే సరిపోయేది. ఎంత తెలివితేటలంటే వరస్ట్ ఫాదర్ అని నేను ఎందుకు అన్నానంటే, పిల్లలకి ఇవ్వాల్సిన 2 లక్షలు మీరు అరేంజ్ చేసుకోకుండా 1 మంత్ జైలుకి వెళ్ళారండి. సరే ఆ అమ్మాయికి ఇవ్వాల్సింది ఇవ్వద్దు, పిల్లలకు ఒక 50,000 సర్దుకోవాలిగా. మేడం నేను 50,000 ఇస్తానండి. వాళ్ళు మొత్తం ఏ కోర్టు కూడా మీకున్న 1,50,000 2 లక్షల ఎరియర్స్లో మేడం నేను 2 రోజులు 50,000 కడతాను అంటే ఖచ్చితంగా మీకు టైం ఇస్తారు. సరేనా 50 కట్టండి, 1 వీక్లో కట్టే అంటారు తప్ప ఎన్ని డేట్లు ఇస్తారో తెలుసా? ఎందుకంటే ఆ అమ్మాయికి పిల్లలకి న్యాయం చేయాలి. ఎందుకంటే ఎవరో అని అర్థమైపోద్ది వాళ్ళకి. వచ్చినంత వసూలు చేసి పెడదామనే జడ్జెస్ డేట్ ఇస్తూనే ఉంటారు. మిమ్మల్ని జైలుకి పంపిస్తే వాళ్ళకేమి రావు. క్లియర్, అక్కడతో క్లియర్. అర్థమవుతుందా? అమ్మ ఇలాంటి కేసుల్లో హస్బెండ్ ఏమి ఇవ్వకపోతే జైలుకి వెళ్తే ఎడనివ్వడు, వాళ్ళకి బుద్ధి వస్తుంది. కానీ అలవాటు అయిపోయింది ఇక్కడ.
సో పిల్లలకి మెయింటెనెన్స్ వసూలు చేసుకునే హక్కు మీకు ఉంటుంది. ఈ రకంగా నసగా వెళ్ళటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మీ జీవితం మీద పడింది, ఇతని జీవితం మీద పడింది, పిల్లల మీద పడుతుంది. ఇంకెంత పాపం మూట కట్టుకుంటాం? ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో ఆయన క్యారెక్టర్ అధపాతాళానికి వెళ్ళిపోయింది. పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వకుండా వెళ్ళిన వ్యక్తి విషయంలో పెద్ద మనుషులు కానీ కోర్టులు కానీ ఏమీ చెయ్యవు. వేస్ట్. ఇంకా అట్లాంటి వాళ్ళు ఉన్నా వేస్ట్ అనుకోండి దయచేసి. పెద్ద మాట మాట్లాడా, మీకు అర్థమైతే బెటర్. కనీసం పిల్లల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి. గవర్నమెంట్ చదువులు చాలా ఉన్నాయి తల్లి, చదివించుకోండి. వాళ్ళని ఫుట్బాల్ లాగా ఆడితే రేపొద్దుట ఇవే లక్షణాలు పిల్లకి వస్తాయి. మీలాంటివి తల్లుల దగ్గర పెరిగితే వాళ్ళు ఏం సొసైటీలో ఎలా తండ్రి అంటే ఏంటి, భర్త అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి తెలియదు. క్రూయల్గా మారిపోతూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు, సర్వనాశనం అయిపోవాలి డబ్బు కోసం, అంతే. క్యారెక్టర్లే పోతాయి తల్లి, అర్థం చేసుకోండి. మీ పిల్లల కోసం మేము బాధపడుతున్నాం ఇక్కడ. మీ వైఫ్ ఎవరన్నా విని ఉంటే కనుక, ఫస్ట్ వైఫ్, తల్లి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక వదిలేయండి ఆయన్ని. జస్ట్ కోర్టులో మెయింటెనెన్స్ కేసు ఒకటి వేసుకోండి. మీరు ఎలాగో ఇంకో పెళ్లి చేసుకోరు, ఆయన మెయింటెనెన్స్ కట్టకుండా అప్పుడప్పుడు జైలుకి వెళ్తూనే ఉంటాడు, వెళ్ళనివ్వండి చాలు. పిల్లల ఫీజులు మీరే కట్టుకోండి, ఎందుకంటే ఆయన కట్టడు. మేము ఈరోజు కట్టమని చెప్పినా కూడా ఆయనకు అర్థం కాదు, ఇక్కడ నుంచి సర్దుకొని వెళ్తాడే తప్ప. అంత పర్ఫెక్ట్ వ్యక్తిత్వం. సార్ మీ విషయానికి వస్తే, మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కదా, మీకు కాస్త లా అండ్ ఆర్డర్ ఉంటుందిగా, న్యాయం చెప్పాలి, చెప్తాం. మీ అమ్మగారిని ప్రొటెక్ట్ చేసే రైట్స్ మీకు చాలా ఉన్నాయి. మీరు ఎక్కడా కూడా ప్రాపర్ వేలో వెళ్ళట్ల. రూపాయి వదలకూడదు, అందరూ వెళ్ళిపోవాలా, డ్రామాలు ఆడేయాలి. ఇది కరెక్ట్ కాదు. మీరు మారండి ఇప్పటికైనా. ఇక చిన్న వయసులో ఉన్నారు, ఇంకా బోల్డంత లైఫ్ ఉంది, ఒక మంచి అమ్మాయి దొరికింది మీకు. మీరు ఇక్కడ బ్రెయిన్లో ప్యూర్గా అవ్వకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది. ఈవిడ ఎంతకాలం భరిస్తారో ఒకసారి ఆలోచించుకోండి. సో ఇప్పుడు పిల్లలకి మిమ్మల్ని ఏదో ఇచ్చే సెటిల్ చేసుకోండి అంటే వాళ్ళ ముగ్గురికి కలిపి మీరు ఆ పెద్ద మనుషుల దగ్గర కూర్చొని, మా ఇంటికి రావద్దు, మా అమ్మ దగ్గరికి రావద్దు, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇదిగోండి, నేను 50,000 ఇవ్వగలను, ఈ 1,00,000 ఇవ్వగలను, తీసుకుంటారా, ఇంకా నా ఇంటికి రావద్దు, అగ్రిమెంట్ రాసి పడేసి మెయింటెనెన్స్లో ఏదైనా లోక్ అదాలత్లో పెట్టుకోండి. ఎందుకంటే మీ వైఫ్ని మేము నమ్మలేము. పెద్ద మనుషుల దగ్గర కాదు, కోర్టులో ఏ కేసుల ద్వారా కాదు, లీగల్ సెల్ అథారిటీ లోక్ అదాలత్ అని ఒకటి ఉంటుంది. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి మీది అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అయితే అక్కడ కూర్చొని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుని అందులో రాయించుకుంటే భవిష్యత్తులో పిల్లలు కానీ, ఆ అమ్మాయి కానీ, మీ మీద కానీ, మీ ఆస్తుల మీద కానీ ఏ కేసులు వేయడానికి ఉండదు. 1,00,000 మాట్లాడుకుంటారు, 2,00,000 మాట్లాడుకుంటారు, మీ తాహత కొద్ది మాట్లాడితే మీరు సేవ్ అవుతారు, ఈవిడ సేవ్ అవుతుంది. ఇక 2, మేడం వాళ్ళు ఒప్పుకోలేదు, నా తాహత అంతే, నేను 1,00,000 ఇస్తానన్నాను, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు 50,00,000 అడుగుతున్నారు, నేను ఎక్కడో అప్పు చేసి మా తమ్ముడు వీళ్ళు వాళ్ళు తలా పంచాయతీ పెడితే 2,00,000 అయినాయి, అయినా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే మీ అమ్మగారి చేత కోర్టులో మీకు ఒక అడ్వకేట్ని పెట్టుకోండి ఫస్ట్. అడ్వకేట్ ద్వారా మీ అమ్మగారి చేత ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ, ఇంజెక్షన్ ఆర్డర్ కానీ, రిస్ట్రైన్ ఆర్డర్ అంటారు, నా సరౌండింగ్కి వీళ్ళు ఎవరు రావద్దు, ఎవరైతే ఫోర్స్ఫుల్గా వస్తున్నారో ఆ వ్యక్తులు రావద్దు అని చెప్పి కోర్టులో కేసు ఫైల్ చేసుకునే రైట్స్ మీ అమ్మగారికి ఉంటే ఆవిడ తరపున మీరు ఒక అడ్వకేట్ని పెట్టి ఒక కంప్లైంట్ వేయించండి. జస్ట్ రిస్ట్రైన్ ఆర్డర్, సివిల్ ప్రొసీడింగ్స్ అది. ఆవిడ ఇంటికి ఇంకెవరు రారు, ఎవరు మీ ఫస్ట్ భార్య, పిల్లలు, ఇలా అడిగే రైట్స్ మీ అమ్మగారికి ఉన్నాయి. ఆవిడ కుటుంబం వేరు, ఆవిడ రక్షణ వేరు, మీరు వేరు. ఓకే, ఇక మీరిద్దరు ఎక్కడైతే సీక్రెట్గా ఉంటారంటున్నారో అది ఉండడం బెటరే. మీరు ఎప్పుడైనా ఓ 2,00,000 ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటాము, ఓ 5,00,000 ఇచ్చి సెటిల్ చేసుకోగలం, ఓ 10,00,000 ఇచ్చి సెటిల్ చేసుకోగలం అన్నప్పుడు బయటకు వెళ్ళి పెద్ద మనుషులతో మాట్లాడుకోండి. ఇక రెండో ఆప్షను, మీకేదో ప్రాణహాని ఉంది, టెన్షన్గా ఉంది, మీరు ఏదైనా కంప్లైంట్ వేయొచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ అంటారు. ఎందుకంటే మీ దగ్గర అంతకుముందు ప్రాబ్లమ్స్ అయినవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎవిడెన్స్లు పెట్టుకొని జస్ట్ ఎప్పుడైనా మీరు బయటకు దొరికేశారు, బయటకు దొరుకుతున్నాం అనిపిస్తే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయండి, మీకు కూడా ప్రొటెక్షన్ వస్తుంది. మీ మదర్ది వేరే, మీరు ఉండవసరం లేదు, అడ్వకేట్ని పెట్టి వేయించండి. మీ మదర్ తరపున లాయర్ ఫైట్ చేస్తారు, మీ మదర్ కూడా కోర్టులకు వెళ్ళవసరంలా. మీ తరపున వచ్చి మీరు అడ్రస్ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు వేసుకుంటారా, తర్వాత వేసుకుంటారా, మీ ఇష్టం. మీరు కూడా ప్రొటెక్షన్ కోసం ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. మీ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిన రోజే సాల్వ్ అవుతుంది. అమ్మ ఫస్ట్ వైఫ్కి చెప్తున్నాను, ఇందాక చెప్పాను క్యారెక్టర్ల గురించి, పిల్లల గురించి. అలాగే మీ క్యారెక్టర్ని ఇక్కడ ఎవ్వరూ ఏం మాట్లాడట్లేదు తల్లి, ఎందుకంటే మీ హస్బెండే మాకు నాకు నచ్చలే. ఎందుకు అంటే ఆయన మీ గురించి చాలా ఎలిగేషన్స్ చెప్పేశాడు. పిల్లలు ఉన్నారు కాబట్టి అవి నిజం కాదని అనుకుందాం, ఎందుకంటే మీ అమ్మాయి మాటలు కూడా మేము నమ్మం. మీ కూతురే వచ్చి చెప్పిందండి, ఆయన దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేవు, మీ ఆయనే నమ్మాడు నిన్ను, మా ఆవిడ మంచిదండి అనే నీతో ఇంకోసారి పిల్లనికి అన్నాడు. సో మీ పిల్లలు ఉన్న కేసుల్లో మీ క్యారెక్టర్ని మేము ఇక్కడ ఎవ్వరూ మాట్లాడట్లా. మీరు క్యారెక్టర్ లెస్సా, అబ్బాయితో అక్రమ సంబంధాలు ఉన్నాయా లేదా అని మీ కూతురు చెప్పింది కూడా మేము నమ్మట్లేదమ్మా. ఎందుకంటే అమ్మాయి మైనరు, అలాగే ఆ అమ్మాయి చాలా అబద్ధాలు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ ఎంటర్టైన్ అవ్వడం కోసం చెప్తుంది. సో మీ క్యారెక్టర్ని మేము ఇక్కడ ఏమీ మాట్లాడట్లేదు. ఇక 3, పిల్లల మెయింటెనెన్స్ కోసం మీరు
ఒక ఎంసీ కేసు ఫైల్ చేసుకోండి. ఆయన దొరికితే జైలుకి వెళ్తూ ఉంటాడు. ఇట్లాంటివి ఆయన్ని జైలుకి పంపించడానికే మీరు చూసుకుంటూ ఉండండి. ఆ ఎంసీ ద్వారా లేదా అప్పుడు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటాడు. దయచేసి అత్తగారి దగ్గరికి వెళ్ళకండి అమ్మా. ఎందుకంటే ఆవిడే ముసలావిడ. ఎందుకు ఇవన్నీ ఇప్పటికే బోళ్ళంత ఏమో చేస్తే ఇవన్నీ కష్టాలు వస్తున్నట్టు లెక్క. అవి పిల్లలకి ఇబ్బంది కూడా అవుతున్నాయి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో అదండి. సో మేడం చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో చెప్పినట్టుగా చేయండి అండ్ మీరు కూడా జాగ్రత్త. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నవీన్ కుమార్ గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి వచ్చారు. ఏం చేస్తే బాగుంటుందని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.